ఓకే, సో రెడ్ ఐ టూల్ చూద్దాం ఫస్ట్. ఓకే, సో చూడండి ఇక్కడ యాక్చువల్లీ ఈ ఇమేజెస్ చూసినట్టయితే వీళ్ళ కలర్లో ఏదో రెడ్ కలర్ సర్కిల్ లాగా ఉంది. ఓకేనా? సో యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ ఎ డిఫెక్ట్, అదేదో డిఫెక్ట్ కాదు అది. సో మనకి కెమెరా రిఫ్లెక్షన్ వల్ల, కెమెరా మీద లైటింగ్ రిఫ్లెక్షన్ వల్ల మనకి ఇలాంటి ఇల్యూజన్ అబరేషన్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఎస్ సార్. సో ఎవరి కళ్ళు ఇలా ఉండవు జనరల్గా. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే వెరీ ఈజీ. దట్ ఈజ్ మనకి ఇక్కడ రెడ్ ఐ టూల్ అని ఉంటుంది. ఓకేనా? రెడ్ ఐ టూల్. సో రెడ్ ఐ టూల్లో జస్ట్ 2 ఆప్షన్స్ ఉంటాయి అంతే. ఒకటి డార్క్ అండ్ అమౌంట్, ఇంకొకటి ప్యూపిల్ సైజ్. ఓకేనా? ప్యూపిల్ అంటే ఏంది? ఈ లోపల ఉన్న సర్కిల్ని ప్యూపిల్ అంటారు. ఓకే. ఓకే, అండ్ డార్క్ అండ్ అమౌంట్ అంటే ఎంత డార్క్ అవ్వాలి, నీకు మ్యాక్సిమం డార్క్ అవ్వాలా లేకపోతే కొంచెం మైల్డ్గా అవ్వాలా. ఓకేనా? సో అది. సో సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఆ రెడ్ ఉన్న ప్లేస్ మీద క్లిక్ చేస్తే ఈ కలర్ వెళ్ళిపోతుంది. చూడండి, జస్ట్ వెరీ ఈజీ, జస్ట్ క్లిక్, వెళ్ళిపోయింది. అయితే ఒక విషయం ఏంటంటే ఇక్కడ రెడ్ మాత్రమే కాదు, రెడ్ ఐ టూల్ అంటే ఓన్లీ రెడ్ కలర్ని తీసేస్తుందని కాదు, రెడ్కి దగ్గరలో ఉన్న కలర్స్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్, రెడ్ అండ్ లైట్ రెడ్. సో ఇలా రెడ్కి దగ్గరలో ఉన్న కలర్స్ని కూడా మనము రెడ్ ఐ టూల్ ద్వారా రిమూవ్ చేసుకోవచ్చు. అలానే మీరు గ్రీన్ కానీ ఎల్లో కానీ వాటి మీద ట్రై చేయకండి. ఓకే, ఆ కలర్స్ పోవు, మనకు ఓన్లీ రెడ్ కానీ రెడ్కి దగ్గరలో ఉన్న కలర్స్ కానీ వెళ్ళిపోతాయి. ఓకేనా? సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెడ్ ఐ టూల్. అండ్ ఇన్ కేస్ మీకు ఇక్కడ డార్క్ అండ్ అమౌంట్ తక్కువ పెట్టారనుకోండి, సో చూడండి ఇక్కడ నేను ఒక 27 అట్లా పెడతా, కొంచెం అంత డార్క్ అవ్వదు, కొంచెం మైల్డ్గా డార్క్ అవుతుంది. ఓకే, అండ్ అలానే ప్యూపిల్ సైజ్ కూడా, ఇప్పుడు ప్యూపిల్ సైజ్ 100% ఉంది, లెట్ us సే మనం 40% పెడదాం. ఓకే, సో ఓన్లీ కొంత లోపల పార్ట్ మాత్రం పోయింది. ఓకేనా? సో ఇక్కడ కూడా అంతే చూడండి. సో ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్గా డార్క్ అవ్వాలంటే డార్క్ అండ్ అమౌంట్ ఇంక్రీజ్ చేసుకోండి. అలానే ఈ సర్కిల్ పెద్దగా అవ్వాలంటే ప్యూపిల్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే. సో చూడండి, ఇప్పుడు ఫుల్ సర్కిల్ పెద్ద అయింది, అట్లానే లోపలంతా డార్క్ ఉంది. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ రెడ్ ఐ టూల్. సో ఇంతకు మించి రెడ్ ఐ టూల్తో మనము చేసేదేం లేదు. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ చూడండి. ఓకే, మనకు ఆల్మోస్ట్ ఈ టూల్స్ అన్నీ మనం కవర్ చేసాం. ఓకే, అయితే ఒక్కటే స్పాట్ హీలింగ్ బ్రష్ జస్ట్ నేను ఇంకొకసారి చూపిస్తాను. సో ఇవాళ కృష్ణ యాబ్సెంట్ అనమాట. రైట్. మీ బ్యాచ్లో ఓన్లీ 2 మెంబర్సేనా? ఇంకో 3rd మెంబర్ ఉండే కదా ఎవరైనా? ఇదివరకు ఉండేమో కదా. అతను ఎవరు వన్ డే వచ్చి వెళ్ళిపోయాడు సార్, అమిత్ అని. తివారీ అని ఎవరు వచ్చాడు కదా. కరెక్ట్. రైట్. సో ఇప్పుడు ఇదిగో ఈ పింపుల్స్ మనము క్లియర్ చేయాలంటే నార్మల్ మెథడ్ ఈజ్ మనకు ఆల్రెడీ ఇది తెలుసు. మనకి హీలింగ్ బ్రష్ తెలుసు, ప్యాచ్ టూల్ తెలుసు. ప్యాచ్ టూల్ తోటి నార్మల్గా ఇట్లా డ్రా చేస్తాం, తర్వాత మనము సోర్స్ పెట్టుకుందాం, ఇక్కడ పెట్టుకొని ఇట్లా తీసేస్తాం. ఓకే, ఇది ఆల్రెడీ మనం చూసాం. ఓకేనా? కానీ ఇది కూడా లెంగ్తీ ప్రొసీజర్ యాక్చువల్లీ. సో ఇట్లా మనం ఫస్ట్ ఇట్లా డ్రా చేయాలి, తర్వాత మనం డెస్టినేషన్ ఏరియా వైపు ఇట్లా డ్రాగ్ చేసుకోవాలి. ఓకేనా? సో అంతా కూడా సమస్య లేకుండా స్పాట్ హీలింగ్ బ్రష్ ఏంటంటే 1 సింగిల్ క్లిక్ తోటి రిమూవ్ చేసేస్తారు. అయితే స్పాట్ హీలింగ్ బ్రష్ ఇలాంటి టైప్ ఆఫ్ ఇమేజెస్కి బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే చూడు, ఇక్కడ మనకి పింపుల్స్ ఉన్నాయి కానీ అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి పింపుల్స్, కంప్లీట్గా ఇట్లా ఒక ఏరియాలో ఇట్లా కాన్సన్ట్రేటెడ్గా లేవు. సో ఇలాంటి ఇమేజెస్కి బాగా సెట్ అవుతుంది. జస్ట్ ఇగో మీరు ఈ
టూల్ని మీరు కొంచెం ఇట్లా ఇంక్రీజ్ చేసుకొని ఇట్లా ఆ ప్రాబ్లం ఉన్న ఏరియా మీద ఇట్లా క్లిక్ చేసుకోవాలి అంతే. దట్స్ ఇట్. ఎస్ చూడండి, 1 క్లిక్ అంతే. సో అదే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని రిమూవ్ చేసేస్తుంది. జస్ట్ Yes. సింగిల్ క్లిక్. అండ్ ఎప్పుడైనా మీరు ఇక్కడ చూడండి, మీరు టూల్ కూడా మీరు హార్డ్నెస్ తక్కువ పెట్టుకోవాలి. యాక్చువల్గా మనకి సాఫ్ట్గా ఉండాలి, హార్డ్గా ఉండకూడదు. ఓకేనా? లేకపోతే sir. మనకి మిస్టేక్స్ తెలిసిపోతాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ కాల్డ్ స్పాట్ హీలింగ్ బ్రష్. జస్ట్ విత్ సింగిల్ క్లిక్ మనము రిమూవ్ చేయొచ్చు. అండ్ ఇలా పింపుల్స్ మాత్రమే కాదు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా టెక్స్ట్ కంటెంట్ కానీ అట్లా ఏదైనా రిమూవ్ చేయాలనుకోండి, ఎస్ అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది మనము ఈ నేమ్ మనము స్పాట్ హీలింగ్ బ్రష్తో రిమూవ్ చేద్దాం. ఓకేనా? ఎస్ సో చూడండి, కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి మనకి, ప్యాచ్ అది కొంచెం ప్యాచెస్ వస్తున్నాయి. అయితే దీన్ని 2 times 3 times వాడాలి. ఓకే సార్. ఇదిగో. సో చూడండి, వెళ్ళిపోయింది. ఎస్ సో కాకపోతే కొంచెం పని చేయాల్సి వచ్చింది మనకి. అవును సార్. ఈవెన్ దో ఇక్కడ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అయినా కూడా స్పాట్ హీలింగ్ బ్రష్తో కొంచెం వర్క్ చేయాల్సి వచ్చింది మనకి. ఓకే, ఎస్ సో కొన్నిసార్లు ఇది బాగా పనిచేస్తుంది మనకి. ఓకే, కొన్నిసార్లు కొన్ని ఇమేజెస్లో ఐ థింక్ కృష్ణ కూడా వచ్చాడు అనుకుంటా. ఓకే, ఏమైంది కృష్ణ? కరెంటు పోయిందా కృష్ణ? వినిపిస్తుందా? రైట్. ఓకే, సో మనము ఈ క్లీనప్ టూల్స్ కవర్ చేసాం మనం. ఓకేనా? ఎస్ సార్. స్పాట్ హీలింగ్ బ్రష్, ప్యాచ్ టూల్, కంటెంట్ అవేర్ మూవ్ టూల్, రెడ్ ఐ టూల్. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, సిమిలర్ టైప్ ఆఫ్ టూల్ ఒకటి ఉంటుంది మనకి. అంటే ఈ క్లీనప్ టూల్స్ లాంటి టూలే ఇంకొకటి ఉంటుంది, అండ్ ఇది మనకి చాలా యూజ్ అవుతుంది కమింగ్ క్లాసెస్లో కూడా. ఓకే, ఓకే సార్. సో ఏంటది చూడండి, క్లోన్ స్టాంప్. సో ఇప్పుడు మనం క్లోన్ స్టాంప్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ నేను ఒక ఇమేజ్ తీసుకుంటా. సో చూడండి, నేను ఈ బర్డ్ ఇమేజ్ తీసుకున్నాను. క్లోన్ స్టాంపు మనకి క్లీనప్ టూల్ లాగా యూజ్ అవుతుంది. అలానే క్లోన్ స్టాంప్తో మనం డూప్లికేట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? గెటింగ్ మై పాయింట్? ఎస్ డూప్లికేట్స్ కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ బర్డ్ ఏదైతే ఉందో, ఓకే, నార్మల్లీ బర్డ్ని నేను డూప్లికేట్ చేయాలంటే నార్మల్ ప్రొసీజర్ ఏంటి, ఆల్ట్ అండ్ డ్రాగ్, ఆర్ లేకపోతే కంట్రోల్ జే కూడా కొట్టచ్చు. ఓకేనా? ఎస్ సో కంట్రోల్ జే అండ్ ఆల్ట్ డ్రాగ్ తోటి ఏమవుతుందంటే మనకి న్యూ లేయర్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, అవును. అంటే మీకు 100 డూప్లికేట్స్ కావాలనుకోండి, మీరు 100 లేయర్స్ క్రియేట్ చేయాలి. ఎస్ సో 100 లేయర్స్ అంటే మీకు మీ ఫోటోషాప్లో మెమొరీ ఎక్కువ అయిపోతుంది, ఫోటోషాప్ స్లో డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ ఆల్సో మనకి 100 లేయర్స్ ఎవరు క్రియేట్ చేయరు, చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది 100 లేయర్స్ క్రియేట్ చేస్తే. ఓకేనా? సో ఇంకొక సొల్యూషన్ ఏదన్నా మనము చూడాలి, దట్ ఈస్ క్లోన్ స్టాంప్. ఓకేనా? సో ఫస్ట్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేస్తా. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి నేను ఐ థింక్ ఒక టూల్ చెప్పాను అనుకుంటా కదా, మ్యాజిక్ ఎరేజర్ చెప్పాను అనుకుంటా కదా మీకు. అవును సార్. ఓకే, సో చూడండి, మ్యాజిక్ ఎరేజర్ తోటి సింపుల్గా, ఎస్పెషల్లీ ఇలాంటి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్ని సింపుల్గా ఒక సింగిల్ క్లిక్ తోటి రిమూవ్ చేసేయచ్చు. చూడండి, ఒక సింగిల్ క్లిక్ తోటి మొత్తము బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని చిన్న చేద్దాం మనం. ఓకేనా? Yes, sir. సో ఇప్పుడు నాకు
డూప్లికేట్స్ కావాలంటే నార్మల్గా నేను ఇట్లా చేస్తాను. ఓకే, ఇట్లా చేసుకోవచ్చు నేను కదా. ఎస్ కానీ ఇలా చేస్తే చూడు 3 లేయర్స్ వచ్చేసినాయి నాకు. సో నాకు 100 కావాలంటే 100 లేయర్స్. సో సో నేను ఇప్పుడు అలా చేసే బదులు ఒకే లేయర్లో డూప్లికేట్స్ క్రియేట్ చేస్తాను, సింగిల్ లేయర్లో. సో క్లోన్ స్టాంప్ తీసుకుంటా. అండ్ క్లోన్ స్టాంప్ మనకి ఎలా పనిచేస్తుంది, సేమ్ హీలింగ్ బ్రష్లా పనిచేస్తుంది. హీలింగ్ బ్రష్ తోటి మనం ఏం చేస్తాం, జనరల్గా ఆల్ట్ అండ్ క్లిక్ చేస్తాం. ఓకే, మనం సోర్స్ ఏరియాని ఆల్ట్ క్లిక్ చేసి మనము దాన్ని పేస్ట్ చేస్తాం. ఓకేనా. సో సేమ్ క్లోన్ స్టాంప్ కూడా అలానే పనిచేస్తుంది. చూడండి, ఆల్ట్ అండ్ క్లిక్. ఓకే, ఇప్పుడు ఆ బర్డ్ శాంపుల్ అయింది ఆర్ కాపీ అయింది. సో ఇక్కడికి వచ్చేసి నేను ఇట్లా పేస్ట్ చేసేస్తాను. సో చూడు, అండ్ అక్కడ చూడండి మీకు ఒక లేయర్స్ క్రియేట్ అవుతున్నాయా, లేవు సార్. చూడు ఒకటే లేయర్లో డూప్లికేట్స్ వస్తున్నాయి నాకు. ఎస్ సో దీనివల్ల మనకి మెమొరీ కూడా సేవ్ అవుతుంది. ఆ ప్లస్ ఉన్న చోట కాపీ అవుతుంది అనమాట. ఎస్ సార్. చూడండి, సో ఇలా ఇట్లా మనం చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. సో దిస్ ఈస్ క్లోన్ స్టాంప్. అయితే క్లోన్ స్టాంప్ తోటి ఇంకొక యూజ్ ఉంది. ఇందాక ఏం చెప్పాను నేను, క్లీనప్ టూల్ లాగా కూడా వాడచ్చు క్లోన్ స్టాంప్ని. సో ఓకే ఇందాక నిన్న లాస్ట్ క్లాస్లో మనం ఒక రోడ్డుని క్లియర్ చేసాం. అవును ఓకేనా. సార్. సో ఇప్పుడు చూడండి, ఈ రోడ్డుని క్లియర్ చేయడానికి మనము యాక్చువల్లీ హీలింగ్ బ్రష్ అండ్ ప్యాచ్ టూల్ యూజ్ చేసాం. ఓకేనా. హీలింగ్ బ్రష్ తోటి ఏం చేసాం మనం జనరల్గా, ఇక్కడ హార్డ్నెస్ చూడండి చాలా ఉంది, హార్డ్నెస్ తగ్గిద్దాం. హీలింగ్ బ్రష్తో కూడా చూడండి, హీలింగ్ బ్రష్ కూడా మనం ఏం చేస్తాం, ఇక్కడ ఆల్ట్ క్లిక్ చేసి నేను ఇగో ఇట్లా పేస్ట్ చేస్తున్నాను. నేను పాయింట్ అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే, అయితే క్లోన్ స్టాంప్తో కూడా నేను ఇదే చేస్తాను పాయింట్. సో మరి రెండిట్లో తేడా ఏంటి మరి? చూడు, హీలింగ్ బ్రష్ తోటి ఆల్ట్ క్లిక్ చేస్తున్నారు, క్లోన్ స్టాంప్తో కూడా మనం ఆల్ట్ క్లిక్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో చూడండి, హీలింగ్ బ్రష్ ఏం చేస్తుందంటే డెస్టినేషన్ ఏరియాలో మనం శాంపుల్ చేసిన ఏరియాని మిక్స్ చేస్తుంది. అంటే సంథింగ్ లైక్ ఇట్లా బ్లెండింగ్ లాగా చేస్తుంది అనమాట. ఎస్ సార్. క్లోన్ స్టాంప్ ఏం చేస్తుందంటే మనం శాంపుల్ చేసిన ఏరియాని డైరెక్ట్గా ఉన్నట్టే డెస్టినేషన్ ఏరియాలో పేస్ట్ చేస్తుంది అనమాట, మిక్సింగ్ చేయదు అది. ఓకే సో ఇప్పుడు ఈ రోడ్ క్లీన్ చేయాలంటే నాకు హీలింగ్ బ్రష్ కంటే క్లోన్ స్టాంప్ బెటర్ ఉంటుంది నాకు. ఓకేనా. సో మనం ఒకసారి బ్యాక్ వెళ్దాం. ఓకేనా. సో మనం క్లోన్ స్టాంప్తో ఈ రోడ్డుని క్లియర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా. క్రాక్స్ని రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఆల్ట్ అండ్ క్లిక్. సో ఇప్పుడు చూడండి, నేను క్లోన్ స్టాంప్ షార్ట్ కట్ ఈజ్ ఎస్. ఓకే, అది జే కాదు, ఎస్. ఓకే, చూడండి ఇప్పుడు ఏం చేసింది క్లోన్ స్టాంప్, మనకి ఈ ఏరియాని ఇక్కడ పేస్ట్ చేసేసింది. ఎస్ సార్. ఓకే, సో ఇలా కాకపోతే కొంచెం మెల్లగా చేసుకోవాలి, జాగ్రత్తగా చేసుకోవాలి. హీలింగ్ బ్రష్ కంటే ఇది బాగా పనిచేస్తుంది. ఎస్ సార్. సో సైజ్ కూడా మధ్య మధ్యలో మనము డిక్రీజ్ చేసుకోవాలి. అండ్ అనిల అండ్ కృష్ణ, ఎస్ సార్. మీకు ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారనుకోండి, మీకు Yes, sir. మీకు డైరెక్ట్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి.
సో Okay. ఇన్ కేస్ ఇప్పుడు మీరు అంటే మీకు ఆ, ప్రతిసారి రికార్డింగ్ కోసం మీరు మన వాట్సాప్ గ్రూప్ చూసుకోవాల్సిన Okay. పని లేదనమాట. డైరెక్ట్ మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ, నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు తెలుసు. వచ్చేస్తాయి, మీకు మీ దాంట్లో మెసేజ్ లాగా వచ్చేస్తుంది అనమాట, మీ నార్మల్ దానికి. ఓకే, మీ యూట్యూబ్ మెసేజ్. Yes, sir. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. Okay. లేదంటే ప్రతిసారి మీరు వాట్సాప్లో చెక్ చేసుకోవాలి నేను అప్లోడ్ చేసినానా లేదా అని అట్లా. Okay, sir. సో ఇట్లా మనము రోడ్డుని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. Yes. ఓకే, సో ఇది మొత్తం నేను క్లోన్ స్టాంప్తో చేశాను. అసలు హీలింగ్ బ్రష్ కానీ ప్యాచ్ టూల్ కూడా వాడలేదు. అయితే యాక్చువల్ ప్రొసీజర్ ఏంటంటే మనం అన్ని టూల్స్ని సమానంగా వాడాలి. ఓకే, Okay. సో ఇప్పుడు నేను ఇంకా దీన్ని ఫైన్ ట్యూన్ చేయడానికి నేను ప్యాచ్ టూల్ వాడచ్చు. ఓకేనా, Okay. ప్యాచ్ టూల్ వాడి ఇంకొంచెం దీన్ని ఇంకా పర్ఫెక్షన్ తీసుకురావచ్చు దీంట్లో. ఓకే, అదనమాట. సో అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొత్తం ఒకటే టూల్ తోటి అయిపోతుంది అనుకోవద్దు మనం పని. ఓకే, Sir, ఈ ప్యాచ్ టూల్ స్ట్రెంత్ కూడా తగ్గించుకోవచ్చు సార్. ఇప్పుడు మనం సర్కిల్ చేస్తున్నాము, ఒక్కొక్కసారి ఆ సర్కిల్ చుట్టూ హార్డ్నెస్ దీనికి అనేది స్ట్రెంగ్త్ అనేది ఏమి ఉండదు ప్యాచ్ టూల్కి యాక్చువల్లీ. ఓకే. ఇక్కడ మీకు ప్యాచ్ టూల్లో ఇక నార్మల్, కంటెంట్ అవేర్ అట్లా ఉంటాయి అనమాట. కంటెంట్ అవేర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు మీకు. ఓకే, సో సేమ్ థింగ్. స్ట్రెంగ్త్ అనేది ఏమి ఉండదు. మీకు కావాలంటే సేమ్ థింగ్ డెస్టినేషన్ వాడచ్చు కావాలంటే మీరు. ప్యాచ్ టూల్లో మనకి సోర్స్ పని చేయట్లేదు అంటే డెస్టినేషన్ వాడండి, డెస్టినేషన్ బాగాలేదంటే సోర్స్ వాడండి, అట్లా. ఓకే. రైట్. సో చూడండి, క్లోన్ స్టాంప్తో మనము రోడ్డు ఎలా క్లియర్ చేయాలి, డూప్లికేట్స్ ఎట్లా చేయాలో చూసాము. ఇప్పుడు క్లోన్ స్టాంప్తో నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఓకేనా, సో అదేంటంటే బ్లూ స్క్రీన్ రిమూవల్స్ అండ్ వైర్ రిమూవల్స్. ఓకేనా, ఓకే సార్. సో చూడండి, ఐ థింక్ నేను మీకు ఇంట్రొడక్షన్ క్లాస్లో ఇది చూపించాను అనుకుంటా కదా. ఏమో మరి Just చెప్పు, మీకు మీరు సమ్ introduction డెమో క్లాస్లో అదే ఇంట్రొడక్షన్ క్లాస్లో నేను జస్ట్ అంటే యూజేజ్ చెప్పారు సార్ విఎఫ్ఎక్స్ లో వీటిలో అదే అదే ఓకే. ప్రాక్టికల్. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకు ఒక స్టంట్ సీన్ ఉంది. ఓకేనా, ఒక సమ్ యాక్షన్ సీన్. సో ఈ యాక్షన్ సీన్లో ఈ క్యారెక్టరు ఇట్లా జంప్ చేస్తున్నాడు అండ్ ఈ క్యారెక్టర్కి వైర్స్ ఉన్నాయి. వీటిని వైర్స్ అంటారు, లేదా మీరు రోప్ అని కూడా అనుకోండి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వైర్స్ రిమూవ్ చేయాలి, అలానే ఈ వెనకాల ఉన్న ఈ బ్లూని కూడా రిమూవ్ చేయాలి. సో వైర్స్ అండ్ బ్లూని రిమూవ్ చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ మనకి ఈ ఏరియా మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. ఓకేనా, సో ఈ ఏరియా ట్రాన్స్పరెంట్ అయిపోగానే మనం నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఈ ఏరియాలో ట్రాన్స్పరెంట్ ఏరియాలో మనం ఏదైనా అవుట్డోర్ లొకేషన్ ఆర్ బ్యాక్గ్రౌండ్ పెట్టచ్చు. ఓకేనా, ఓకే సార్. ఓకే. సో ఓకే, ఇది మీకు అర్థమైంది. సో ఇది విఎఫ్ఎక్స్లో బాగా కామన్గా యూజ్ చేసే కాన్సెప్ట్ అనమాట విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో. ఓకే, వైర్ రిమూవింగ్ అండ్ బ్లూ స్క్రీన్ రిమూవల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ అండ్ దానికి ఫోటోషాప్ కంపల్సరీ యూజ్ చేస్తారు. బ్లూ స్క్రీన్ రిమూవల్స్కి మనకి ఆల్రెడీ విఎఫ్ఎక్స్ సాఫ్ట్వేర్స్ కొన్ని ఉన్నాయి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని, ప్రీమియర్ అట్లా ఉన్నాయి. కాకపోతే ఫోటోషాప్లో కూడా మనము ఈ బ్లూ స్క్రీన్ రిమూవింగ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, కానీ ఇక్కడ మెయిన్ థింగ్ నేను ఇప్పుడు క్లోన్ స్టాంప్ యూజ్ ఏంటి అనేది నేను మీకు చెప్తున్నాను. సో క్లోన్ స్టాంప్లో మనం ఆల్రెడీ క్లీనప్ ఎట్లా చేయాలి అది చూసాం అండ్ అలానే డూప్లికేట్స్ ఎట్లా చేయాలి అది కూడా చూసాం. ఇప్పుడు ఈ వైర్ ఎలా రిమూవ్ చేయాలి సో అది కూడా మనం చూద్దాం. ఓకేనా, యూజింగ్ క్లోన్ స్టాంప్. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ వైర్ రిమూవ్ చేస్తా, సెకండ్ బ్లూ స్క్రీన్ రిమూవ్ చేస్తా. చూడండి, ఇది ఆర్డర్ కూడా వెరీ ఇంపార్టెంట్ మనకి.
ఫస్ట్ వైర్ రిమూవ్ చేయాలి, సెకండ్ బ్లూ స్క్రీన్ రిమూవ్ చేయాలి. ఉల్టా చేయకూడదు. ఫస్ట్ బ్లూ స్క్రీన్ తర్వాత వైర్, అట్లా దట్ ఈస్ రాంగ్ అది. ఓకేనా? ఓకే సార్. ఫస్ట్ వైర్ తర్వాత బ్లూ స్క్రీన్. ఓకే. సో నేను క్లోన్ స్టాంప్ తీసుకుంటా. అండ్ ఇక్కడ ఎప్పుడైనా ఒక విషయం చూసుకోండి, బ్రష్ ఎప్పుడు సాఫ్ట్ రౌండ్ బ్రష్ ఉండాలి ఇక్కడ. ఓకే. హార్డ్ తీసుకోకండి. హార్డ్ మనకి రేర్గా యూజ్ అవుతుంది, ఎక్కువ సాఫ్ట్ రౌండ్ బ్రషే మనకి యూజ్ అవుతుంది. ఓకేనా? ఓకే. సో బ్రష్ సైజ్ని సెట్ చేసుకొని ఇప్పుడు ఫుల్ స్క్రీన్కి వెళ్ళిపోదాం మనం. ఫుల్ స్క్రీన్కి వెళ్ళిపోయి కృష్ణ ఉన్నావా నువ్వు? ఓకే ఓకే. వాయిస్ చాలా చిన్నగా వినిపిస్తుంది. ఓకే. సో ఆల్ట్ అండ్ క్లిక్. ఎక్కువ టైం పట్టదు. చూడండి ఇక్కడ ప్లస్ పక్కన ప్లస్ ఉంది కదా, ఆ ప్లస్ శాంపుల్ చేస్తుంది అనమాట. ఆ ఏరియాని మన సర్కిల్ ఉన్న ప్లేస్లో శాంప్లింగ్ చేస్తుంది. చూడండి ఎంత ఫాస్ట్ అయిపోయింది చూడండి. ఓకేనా? సో అట్లానే ఆల్ట్ అండ్ క్లిక్. అలా ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము చూడు ఫేస్ మీద ఉంది మనకి. ఓకే. సో ఫేస్ మీద ఉన్నది మనం ఎలా చేయాలి, కొంచెం జూమ్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా? ఓకేనా? సో ఫేస్ మీద కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి చూడు ఇక్కడ షర్ట్ లోపల ఉంది మనకి. అండ్ తర్వాత ఓకేనా? సో ఇట్లా మనము మొత్తము ఇలా రిమూవ్ చేసేసుకోవాలి వైర్ అంతా. ఓకేనా? రైట్. ఇప్పుడు వైర్ రిమూవ్ అయిపోయింది. ఓకేనా? సో వైర్ రిమూవ్ అయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ థింగ్ ఏంటి, మనకి ఈ బ్లూ రిమూవ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ బ్లూ రిమూవ్ చేయాలంటే సో చూడండి, మనకి కలర్ని పిక్ చేసుకునే ఆప్షన్స్ ఏమున్నాయనేది మనం చూసాం ఆల్రెడీ. సే మ్యాజిక్ వ్యాండ్ గురించి చూసాం. మ్యాజిక్ వ్యాండ్తో మనము బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసాం, గుర్తుందా మీకు స్టార్టింగ్? అలానే మ్యాజిక్ ఎరేజర్తో కూడా మనము బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ట్రై చేసాం. ఓకే. కానీ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి మ్యాజిక్ వ్యాండ్ కానీ మ్యాజిక్ ఎరేజర్ కానీ సెట్ అవ్వదు. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఈ బ్లూ అనేది మనకి బ్యాక్గ్రౌండ్లో ఉంది. అలానే ఇక్కడ చూడండి, మనకి ఈవెన్ మనకి ఇట్లా కాళ్ళ మధ్యలో కూడా ఉంది. చూడండి, షర్ట్ మధ్యలో, కాళ్ళ మధ్యలో కూడా ఉన్నాయి. ఓకే. సో దీన్ని మనం సపరేట్గా సెలెక్ట్ చేయాలి. దట్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్
మనకి ఈ మ్యాజిక్ వ్యాండ్తో మనం సెలెక్ట్ చేస్తే మనకి ఇట్లా ఫ్రింజెస్ ఏర్పడతాయి. ఫ్రింజెస్ అంటే ఏంటంటే మనకి మన ఈ లెగ్స్కి కానీ హ్యాండ్స్కి కానీ జస్ట్ వీటి బార్డర్స్లో ఒక బ్లూ లైనింగ్ లాగా వస్తుంది అనమాట. సన్నటి బ్లూ లైన్ లాగా వస్తుంది, దాన్నే ఫ్రింజ్ అంటారు. సో అది రిమూవ్ చేయడం మ్యాజిక్ వ్యాండ్ ద్వారా కానీ మ్యాజిక్ ఎరేజర్ ద్వారా కానీ కుదరదు. ఓకే, అది చాలా కష్టం అనమాట, ఎందుకంటే సన్నటి లైన్ లాగా వస్తుంది. సో మనకి ఇంకొక పవర్ఫుల్ టూల్ ఉందన్నమాట ఈ కలర్స్ని రిమూవ్ చేయడానికి. సో ఏంటది చూద్దాం మనం. సో మనకి కలర్ రేంజ్ అని ఒక ఆప్షన్ ఉంది. కలర్ రేంజ్. సో ఇక్కడ ఉంటుందా కలర్ రేంజ్? సెలెక్ట్ కలర్ రేంజ్. ఓకేనా? సో ఈ కలర్ రేంజ్ ఏం చేస్తుంది మనకి? కలర్ రేంజ్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఏదైనా కలర్ కావాలనుకో, ఆ కలరు ఇమేజ్లో ఎక్కడున్నా సరే అది ఈ కలర్ రేంజ్ సెలెక్ట్ చేసేస్తుంది. ఓకేనా? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుందా నేను చెప్పేది? ఏదైనా పర్టికులర్ కలర్, నాట్ ఓన్లీ బ్లూ, మీరు గ్రీన్ ఉన్నా సరే, ఆ గ్రీన్ ఎక్కడ దాగి ఉన్నా సరే, కాళ్ళ మధ్యలో ఉన్నా సరే, లేకపోతే చేతుల మధ్యలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే ఆ స్పెసిఫిక్ కలర్ సెలెక్ట్ అయిపోతుంది అనమాట విత్ ద కలర్ రేంజ్. సో ఈ మ్యాజిక్ వ్యాండ్తో కూడా మీరు ఈ లెగ్స్ మధ్యలో సపరేట్గా సెలెక్ట్ చేయాలి. ఓకేనా? సో ఆ ప్రాబ్లం లేకుండా కలర్ రేంజ్ ద్వారా మనము మొత్తం బ్లూ ఎక్కడున్నా సరే ఆ బ్లూని మనం సెలెక్ట్ చేసేసుకుందాం. ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనము కలర్ రేంజ్కి చెప్పాలి మనం ఏ కలర్ పిక్ చేస్తున్నాం అనేది. ఓకే, ఎలా చెప్తాం చూడండి. ఇక్కడ మనకి ఐ డ్రాపర్ ఉంది, ఇక్కడ ఐ డ్రాపర్. అండ్ ఇక్కడ చూడండి ఇంకొక ఆప్షన్ ఉంది ఇక్కడ మనకి, ఏంటది? ఫజ్జీనెస్. ఫజ్జీనెస్ ఈ సేమ్ లైక్ మనకి ఒక టాలరెన్స్ టైప్లో యూజ్ అవుతుంది అనమాట. మ్యాజిక్ వ్యాండ్లో టాలరెన్స్ అని ఉంది చూసారా? అంటే అది ఏం చేస్తుంది జనరల్గా, ఇప్పుడు మీకు ఎక్కువ కలర్ కావాలి అంటే టాలరెన్స్ వాల్యూని పెంచుతాం, తక్కువ కలర్ కావాలంటే టాలరెన్స్ వాల్యూని తగ్గిస్తాం. ఎస్పెషలీ ఇమేజ్లో డార్క్ అండ్ లైట్ కలర్స్ ఉంటే కనుక టాలరెన్స్ని పెంచుతాం మనం. ఓకేనా? రైట్. సో అలానే ఫజ్జీనెస్ కూడా ఆల్మోస్ట్ అలానే పనిచేస్తుంది మనకి. సో ఫస్ట్ ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటా, ఫజ్జీనెస్ వాల్యూ మ్యాక్సిమం పెట్టేసి నేను ఇప్పుడు ఈ కలర్ని పిక్ చేసుకుంటా. చూడండి, సో ఇప్పుడు నాకు బ్లూ కలర్ పిక్ అయింది. సో ఇక్కడ చూడండి, నాకు ఈ ఇమేజ్లో నాకు ఏం కనిపిస్తుంది చూడండి, బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ ఉంది. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ ద సబ్జెక్ట్ ఈజ్ మనకి సబ్జెక్ట్ ఈజ్ బ్లాక్ కలర్. అంటే మనం యాక్చువల్లీ సెలెక్ట్ చేసుకున్నది బ్యాక్గ్రౌండ్ ఏరియా. ఓకేనా? సో ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ని ఇంప్రూవ్ చేసి తర్వాత మనం ఏం చేయాలి, మనకు అసలు బ్యాక్గ్రౌండ్ వద్దు, మనకి కావాల్సింది మనకి సబ్జెక్టే కావాలి మనకి. ఓకేనా? సో కానీ బ్యాక్గ్రౌండ్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తా. బ్యాక్గ్రౌండ్ ఫుల్ వైట్ ఉండాలి, కానీ ఇక్కడ ఫుల్ వైట్ లేదు మనకి. చూడు, ఇక్కడ మీరు ఈ ఏరియా అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ కొంచెం బ్లాక్ ఉంది చూసారా? సో ఈ బ్లాక్ని మనం రిమూవ్ చేయాలంటే చూడండి, ఈ బ్లాక్ ఎక్కడ ఉందో చూసుకోండి, ఇమేజ్లో ఈ ఏరియాలో ఉంది. ఓకేనా? సో ఏం చేయాలంటే చూడు, ఇక్కడ మనకి ఈ ఐ డ్రాపర్ పక్కనే ప్లస్ ఐ డ్రాపర్ ఉంది. ఈ ప్లస్ ఐ డ్రాపర్ తీసుకొని ఇక్కడ మనము యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ టు సెలెక్షన్ గుర్తుంది కదా? జస్ట్ మీరు ఇట్లా క్లిక్ చేయండి అంతే. చూడండి, ఇక్కడంతా ఇప్పుడు వైట్ అయిపోయింది. ఓకేనా? సో ఇజ్ ఇట్ క్లియర్? ఓకే. సో జస్ట్ మనకి ఇక్కడ కొంచెం ఈ ఏరియాలో ఉంది. సో ఈ ఏరియాని ఇక్కడ లొకేట్ చేయడం చాలా కష్టం. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇన్వర్ట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం ఇన్వర్ట్ చేద్దాం. సో ఎట్లా ఇన్వర్ట్ చేస్తాం మనం? ఇట్లా ఇన్వర్ట్ క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో ఇన్వర్ట్ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఒక్క నిమిషం ఆగండి. సో నేను మళ్ళీ ఒక్కసారి ఓపెన్ చేస్తాను ఇది. ఓకే, సో మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసేసి ఫజ్జీనెస్ వాల్యూని మ్యాక్సిమం, ఫజ్జీనెస్ వాల్యూ తగ్గిస్తే చూడండి ఎట్లా వస్తుందో చూసారా? తగ్గిస్తే చూడండి, అది ఇంకా బ్లాక్ వచ్చేసింది ఇక్కడ, అంటే ఈ ఏరియా సెలెక్ట్ అవ్వలేదు మనకి. ఓకే, సో అందుకే మ్యాక్సిమం పెట్టేసరికి ఆల్మోస్ట్ వైట్ అయిపోయాను. ఓకేనా? సో ఇక్కడ ఇంకొకసారి ఇది నేను ఏం చేస్తాను, ప్లస్ తీసుకొని ఈ ఏరియాని నేను సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఇప్పుడు ఫుల్ వైట్ అయిపోయింది మనకి.
ఓన్లీ ఇక్కడ మాత్రమే బ్లాక్ ఉంది. ఓకేనా? సో ఈ బ్లాక్ని మనం సపరేట్గా సెలెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే చూడు, ఫస్ట్ ఇన్వర్ట్ చేద్దాం. ఇన్వర్ట్ ఎందుకు చేయాలంటే మనకి ఎప్పుడు మనకి ఎప్పుడు సబ్జెక్ట్ కావాలి. ఈ ఇమేజ్లో మనకు కావాల్సింది సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ వైట్లో ఉండాలి. ఓకేనా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వైట్ ఏరియాస్ని సెలెక్ట్ చేస్తుంది, బ్లాక్ ఏరియాస్ని రిమూవ్ చేస్తుంది. ఓకేనా? బ్లాక్ హైడ్స్, వైట్ షోస్. సో అందుకే మనకి సబ్జెక్ట్ వైట్లో ఉండాలి. సో అందుకే ఇన్వర్ట్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు సబ్జెక్ట్ సెలెక్షన్లో ఉంది అండ్ ఇప్పుడు ఓకే కొట్టేద్దాం. ఓకే కొట్టేసిన తర్వాత సో చూడండి, ఇక్కడ ఇంకా కొన్ని ఎక్స్ట్రా అన్వాంటెడ్ ఏరియాస్ ఇక్కడ సెలెక్షన్లో ఉన్నాయి ఇంకా. సో వీటిని మనం మైనస్ చేసేయచ్చు ఆర్ సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఎట్లా? నేను మీకు సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్ అని స్టార్టింగ్లో చెప్పాను, గుర్తుందా మీకు? సో ఇక్కడ ఆల్ట్ పట్టుకొని మీరు ఇట్లా ఈ అన్వాంటెడ్ ఏరియాస్ని సబ్ట్రాక్ట్ చేసేసుకోవాలి. దట్స్ ఇట్. సో మొత్తం మనకి అన్వాంటెడ్ ఏరియాస్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఓకే? సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి? నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇప్పుడు మనకి ఇక బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయొచ్చు. మీరు టూ థింగ్స్ చేయొచ్చు. సెలెక్షన్ అలానే ఉంది కాబట్టి మీరు Ctrl+X, Ctrl+Shift+V కొట్టచ్చు. Ctrl+X అంటే కట్, Ctrl+Shift+V అంటే పేస్ట్. ఓకే? సో ఇలా చేసుకోవచ్చు. రెండు, నాకు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేయాలి. ఓకే? సో నేను ఈ సెలెక్షన్ని ఇన్వర్ట్ చేయొచ్చు. సెలెక్షన్ ఇన్వర్ట్ ఎట్లా చేస్తాం? ఐ థింక్ నేను మీకు ఇది కూడా చెప్పానండి. ఓకే, కొన్ని క్లాసెస్ బ్యాక్. సెలెక్షన్ ఇన్వర్ట్ చేయాలంటే కీబోర్డ్ షార్ట్ కట్ ఈజ్ Shift+Ctrl+I. Shift+Ctrl+I. ఆర్ మీకు కీబోర్డ్ షార్ట్ కట్ గుర్తుకు రావట్లేదు అంటే సెలెక్ట్లోకి వెళ్ళి ఇన్వర్స్ అని కొట్టండి. సెలెక్ట్ మెనూలో ఇన్వర్స్. ఓకే? సో ఇప్పుడు మనకి సెలెక్షన్ ఇన్వర్స్ అయింది. ఇప్పుడు సింపుల్గా డిలీట్ బటన్ నొక్కండి. దట్స్ ఇట్. బ్యాక్గ్రౌండ్ మొత్తం వెళ్ళిపోయింది. ఓకే? ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ మనం కంపోజిటింగ్ చేద్దాం. కంపోజిటింగ్ అంటే టూ డిఫరెంట్ ఇమేజెస్ని మనము ఒక సింగిల్ ఇమేజ్ లాగా చూపించడం, అంటే మిక్సింగ్ చేయడం. డిఫరెంట్ ఇమేజెస్ని మర్జ్ చేసి ఒక సింగిల్ ఇమేజ్ లాగా ప్రజెంట్ చేయడాన్ని కంపోజిటింగ్ అంటారు. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఇమేజ్ని ఇప్పుడు ఈ స్టంట్ సీన్ ఒక అవుట్డోర్ లొకేషన్లో జరుగుతున్నట్టు మనము చూపించాలి. సో నేను ఒక ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాను. ఓకేనా? సో ఓకే, ఇది తీసుకుందాం మనం. ఓకేనా? సో ఏం చేయాలి ఇప్పుడు? సో ఇట్లా డ్రాగ్ చేసుకోండి. క్లియర్? చూడండి. ఇస్ ఇట్ క్లియర్? సో దీన్నే కంపోజిటింగ్ అంటారు. సో మొత్తం మనము ఆ బ్లూని రిమూవ్ చేసి దీన్ని ఒక అవుట్డోర్ సీన్ లాగా చూపించాము. ఓకే? ఇక్కడ యాక్చువల్లీ డెజర్ట్ లాగా ఉంది కదా ఇక్కడ గ్రౌండ్. సో మనము కావాలంటే ఏం చేయొచ్చు తెలుసా? ఒక డెజర్ట్ లొకేషన్ని తీసుకోవచ్చు మనం. ఓకేనా? సో ఇక్కడ ఏదో అయింది సిస్టమ్కి, జస్ట్ అ మినిట్. క్లిక్ అవ్వట్లేదు. ఓకే, సో ఇక్కడ సమ్ డెజర్ట్. ఓకే, డెజర్ట్ అని టైప్ చేస్తాను. ఓకే, సో ఇట్లా ఇది తీసుకుందాం. ఓకేనా? సో దీన్ని మనము సేవ్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ డెజర్ట్ సీన్ మనము కంపోజిటింగ్ చేద్దాం. ఓకేనా? సో ఏం చేయాలి? సో డైరెక్ట్ మనము ఇందులోకి ట్రాక్ చేసేద్దాం. ఓకే, సో చూడండి. Is it clear? Yes, sir. సో మీరు కావాలంటే ఇట్లా సిమిలర్ టైప్ ఆఫ్ సీన్స్ని మీరు తీసుకోవచ్చు మీరు. ఓకేనా?
ఈ శాండ్ కలర్ మార్చాలంటే ఏం చేయాలి సార్? అంటే శాండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కలర్. కి మనం కలర్ మ్యాచింగ్ అనేది వస్తుంది ఒక టాపిక్. ఓకే, సో కలర్ మ్యాచింగ్ లో చేసుకోవచ్చు యాక్చువల్గా. ఓకే, ఓకే సార్. ఎందుకంటే మనకి ఇక్కడ ఓకే ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ సమ్ కొంచెం లైట్ కలర్ డిఫరెంట్ బ్రౌనిష్ కలర్ ఉంది మనకి. ఓకేనా? సో యాక్చువల్లీ మనకి అడ్జస్ట్మెంట్స్ అనే టాపిక్ వస్తుంది. అడ్జస్ట్మెంట్స్లో ఇక్కడ మనకి మ్యాచ్ కలర్. సో నేను దీని గురించి కమింగ్ క్లాసెస్లో చెప్తాను మీకు. ఓకేనా? ఓకే సార్. సో ఇట్లా చేసుకోవచ్చు. ఇంకో టెక్నిక్ కూడా ఉంది, కాస్ ద్వారా కూడా చేసుకోవచ్చు. మనం కావ్స్ అని ఒక ఆప్షన్. ఓకే, దీని ద్వారా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో అది మనం తర్వాత చూద్దాం. ఓకే ఓకే సార్. రైట్. సో అర్థమైంది కదా పాయింట్. Yes, సో sir. ఒకవేళ మీరు ఇంకా జూమ్ చేసినప్పుడు ఇగో ఇక్కడ కొంచెం బ్లూగా కనిపిస్తుంది మీకు ఇక్కడ చూడండి. సో మనము ఏం చేయొచ్చు, ఆ బ్లూని మనము రిమూవ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇట్లా మాన్యువల్ రిమూవ్ చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే, డెలీట్ కొట్టేస్తే వెళ్ళిపోతుంది ఇలా. అండ్ మీరు ఎడ్జెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఎడ్జెస్ దగ్గర ఏమన్నా ఉన్నాయి, ఇంకా కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే మీకు ఒక ఐడియా చెప్తా. Yes, sir. చూడండి, ఫ్రింజెస్ వీటినే ఫ్రింజెస్ అంటారు. ఓకే, యాక్చువల్ కలర్ రేంజ్ బాగానే చేస్తుంది. ఈవెన్ మనకు మ్యాజిక్ బ్యాండ్ వాటికంటే బాగానే చేసేస్తుంది. కానీ ఈవెన్ కలర్ రేంజ్ కూడా కొంచెం ఫ్రింజ్ని ఇట్లా వదిలేస్తుంది అన్నమాట. ఓకే, ఒక విధానం ఏంటంటే చూడండి, దీన్ని మనం ఒక న్యూ లేయర్ తీసుకోవాలి. న్యూ లేయర్ తీసుకొని దీనికి మనం ఒక డార్క్ అండ్ బ్లెండ్ మోడ్ ఇద్దాం. ఓకేనా? డార్క్ అండ్ బ్లెండ్ మోడ్ ఇచ్చేసి దీన్ని మనం ఒక క్లిప్పింగ్ మాస్క్ లాగా చేయొచ్చు. క్లిప్పింగ్ మాస్క్ అంటే ఏంటి? క్లిప్పింగ్ మాస్క్ అంటే నేను మీకు ఆల్రెడీ టెక్స్ట్లో చెప్పాను. నేను మీకు ఒక ఇమేజ్ని టెక్స్ట్లో ఎట్లా పెట్టాలని. ఓకే, ఆల్ట్ అండ్ క్లిక్ చూడండి, ఇట్లా వేసుకోవచ్చు. చేసేసుకొని మీరు ఏం చేయొచ్చు తెలుసా, ఒక బ్రష్ తీసుకోవాలి. బ్రష్లో ఎప్పుడైనా మీరు సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకోండి. ఓకే, తీసుకొని సైజ్ చాలా పెద్ద ఉంది, ఇది చిన్న చేసుకొని మీరు ఒకటి ఇలా ఆల్ట్ క్లిక్ చేసుకోవాలి. కొంచెం జూమ్ చేసుకోండి. ఇది ఏంటంటే కొంచెం లో క్వాలిటీ ఇమేజ్ ఉంది. సో ఇట్లా ఆల్ట్ క్లిక్ చేసుకొని ఇట్లా మీరు ఇట్లా తీసేసుకోవచ్చు. అది ఆ బ్లూని పాయింట్ అర్థమవుతుందా? చూడండి, ఇలా తీసేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఆ బ్లూ ఫ్రింజ్ని నేను తీసేస్తున్నాను. Yes, sir. ఏదైతే ఉందో దిస్ ఈజ్ వన్ వే. సో ఇక్కడ క్లిప్పింగ్ మాస్క్ చేస్తే ఏమవుతుందో తెలుసా, మనకి ఓన్లీ ఈ ఎగ్జాక్ట్లీ దీని కింద లేయరే ఎఫెక్ట్ అవుతుంది మనకి. ఓకే. అయితే నేను ఏం చేస్తున్నా ఇక్కడ శాంప్లింగ్ చేస్తున్నా. చూడండి, శాంప్లింగ్ అంటే ఆల్ట్ అండ్ క్లిక్. Yes, sir. సేమ్ మనం క్లోన్ స్టాంప్ ఎట్లా చేసాం మనం అట్లా. చూడండి ఇక్కడంతా నేను సెట్ చేసుకుంటాను. నేను ఆ ఫ్రింజ్ ఎక్కడైతే కనిపిస్తుందో ఆ బ్లూ కలర్ ఫ్రింజ్. Yes. సో అలా సో ఇట్లా రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకు ఉంది చూసారా. సో ఏం చేయాలి మనం, సో డైరెక్ట్ మనము బ్రష్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్రష్ తీసుకుంటున్నాను చూడండి, క్లోన్ స్టాంప్ కాదు నేను తీసుకునేది. ఓకేనా? సో ఆల్ట్ అండ్ క్లిక్. ఓకే, సో అయితే ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా చేయాలి మనము. సో ఇక్కడ మీకు కొంచెం డార్కిష్ కలర్ వచ్చింది చూసారా. సో మనం ఏం చేయాలి, అప్పుడు కొంచెం దీన్ని ఒపాసిటీ తగ్గించుకోవచ్చు. మరీ ఇంత డార్క్ వద్దు అనుకుంటే ఓకే, కొంచెం మనకి మిక్సింగ్ రావాలి కొంచెం ఇట్లా. ఇది క్లియర్? Yes, sir. సో ఇట్లా ఓకే, దిస్ ఈజ్ వన్ వే. నేను మీకు ఇంకొక సెకండ్ వే చెప్తా. సెకండ్ వే ఆఫ్ రిమూవింగ్ ద ఫ్రింజెస్ ఏంటంటే చూడండి, ఇట్లా ఇక షార్ప్ ఎడ్జెస్ వచ్చినాయి చూసారా. Yes, అండ్ sir. కొంచెం బ్లూయిష్ కలర్ కూడా వచ్చింది. సో సెలెక్షన్ మనము ఈ సబ్జెక్ట్ యొక్క సెలెక్షన్ చేయాలి. సబ్జెక్ట్ యొక్క సెలెక్షన్ తీసుకొని రావాలి. ఎట్లా తీసుకొస్తారు చూడండి, కంట్రోల్ పట్టుకొని ఈ థంబ్నెయిల్ని క్లిక్ చేయాలి. ఎక్కడైనా ఈ స్క్వేర్ బాక్స్ ఏరియా, ఈ స్క్వేర్ బాక్స్ ఏరియాలో మీరు కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే ఏమవుతుంది, మనకి ఇలా సెలెక్షన్ వస్తుంది. Yes, sir. ఓకేనా? సెలెక్షన్ రాగానే మనం ఏం చేయాలంటే ఈ సెలెక్షన్ని కాంట్రాక్ట్ చేయాలి, అంటే తగ్గించాలి.
ఓకేనా, అంటే కొంచెం లోపలికి తీసుకెళ్ళాలి సెలెక్షన్. సో Yes, sir. ఎలా తీసుకెళ్తాం మనం చూడండి, ఇక్కడ మనకి సెలెక్ట్ మెనూ అని ఉంది. ఓకేనా, సెలెక్ట్ మెనూ. సెలెక్ట్ మెనూలో మనకి ఇక్కడ మోడిఫై అని ఉంది. ఓకేనా, సో మోడిఫైలో మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్లో మీరు కావాలంటే ఇక్కడ ఒక 1 ఆర్ లెటర్ సెట్ 2 పెడదాం మనం. ఓకేనా, Yes, sir. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఏదైతే సెలెక్షన్ ఉందో అది కొంచెం లోపలికి వెళ్తుంది. సో చూడండి, అయితే ఇక్కడ మనకి చాలా లోపలికి వెళ్ళిపోయింది. సో పని చేద్దాం మనం, Ctrl Z కొట్టి 1 పెడదాం సింపుల్గా. ఓకే, ఎందుకంటే మెయిన్ మన సబ్జెక్ట్ యొక్క డీటెయిల్స్ వెళ్ళిపోకూడదు మనకి. ఓకేనా, Yes, sir. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ సెలెక్షన్ని మనం ఇన్వర్ట్ చేయాలి. ఇన్వర్ట్, సో ఎలా ఇన్వర్ట్ చేస్తాం మనం? సో చూడండి, సెలెక్ట్ ఇన్వర్స్. ఇన్వర్స్ చేసి సింపుల్గా డిలీట్ కొట్టారనుకోండి, చూడండి ఇప్పుడు ఏమవుతుందో చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి క్లియర్గా. డిలీట్ కొట్టేసాను నేను, చూడండి ఇప్పుడు చూసారా? చూసారా ఇక్కడ ఎంత నీట్ అయిపోయింది మనకి. Yes, ఆ బ్లూ ఫ్రింజ్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోయింది అన్నమాట. yes, sir. అయితే ఒక మైనస్ పాయింట్ ఏం తెలుసా, ఈ మెథడ్లో మనకి మేబీ కొన్ని ప్లేసెస్లో మనకి ఇంపార్టెంట్ డీటెయిల్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది మనకి. మన సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ డీటెయిల్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేను ఇంకొక విధానం చెప్తాను మీకు. సో ఏంటంటే చూడండి, ఇలానే చేసుకోవాలి, ఇలానే సెలెక్షన్ తీసుకొని రావాలి, ఇన్వర్స్ చేయాలి. ఇన్వర్స్ చేసిన తర్వాత మీరు మాన్యువల్గా రిమూవ్ చేసుకోవచ్చు. అంటే ఎలా చేస్తారు మాన్యువల్గా రిమూవ్? చూడండి ఇక్కడ మనకి ఎరేజర్ టూల్ అని ఉంది. Okay. ఎరేజర్ టూల్, ఇది మ్యాజిక్ ఎరేజర్ కాదు, ఎరేజర్ టూల్. ఎరేజర్ టూల్ తోటి మాన్యువల్గా మీరు తీసేసుకోవాలి ఇట్లా. అంటే మీకు ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో మేబీ మీరు అదే ఏదైనా ఇమేజ్ యొక్క డీటెయిల్స్ మిస్ అయిపోతారని అనిపిస్తే చూడండి, మాన్యువల్గా మీరు ఇట్లా తీసేసుకోవాలి. ఓకే, ఈవెన్ దో ఇది లెంగ్తీ ప్రాసెస్ అయినా కూడా మనము సబ్జెక్ట్ డీటెయిల్స్ని ప్రొటెక్ట్ చేస్తాం అన్నమాట దీంతో. కృష్ణ అర్థమవుతుందా? సార్ సార్ ఎలా? సో ఇలా చేసుకోవచ్చు, లేదంటే ఇంకో మెథడ్ ఈజ్ డార్క్ అండ్ మెథడ్. చూడండి ఇక్కడ కొంచెం బ్లూ ఎక్స్ట్రా ఉన్నట్టు ఉంది. ఓకే, అదంతా తీసేసాను. Yes, sir. సో అంటే కొంతమందికి ఇది బెస్ట్ అనిపిస్తుంది, దిస్ మెథడ్ ఈజ్ బెస్ట్ అనిపిస్తుంది. కొంతమందికి ఏమో Delete అదొకటి, కొంతమందికి డార్క్ అండ్. మనకి యాక్చువల్లీ హెయిర్ సెలెక్షన్ అని ఒక ఆప్షన్ వస్తుంది, అక్కడ కూడా మళ్ళీ వస్తాయి ఇవి. Okay. చూడండి ఎడ్జెస్లో మనకి చాలా బ్లూ వచ్చింది మనకి. ఓకే, సో అది Yes. తీసేసేయాలి మనం, లేకపోతే బాగుండదు చూడడానికి. సో ఇలా, సో ఇట్లా మాన్యువల్గా తీస్తే సబ్జెక్ట్ పాడవకుండా ఉంటుంది మనకి. రైట్, సో చూడండి. ఓకే, ఇక్కడ కొంచెం ఉన్నట్టుంది కదా. No, yes, sir. రైట్, సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా బ్లూ స్క్రీన్ రిమూవల్ అయింది, కంపోజిటింగ్ కూడా అయిపోయింది మనకి. ఓకే, సో ఈవెన్ మీరు ఇగో ఇక్కడ కూడా చూసుకోవచ్చు కావాలంటే, ఇన్ కేస్ మీకు ఒకవేళ ఇక్కడ కూడా ఉంది అనిపిస్తే కింద కూడా ఒకవేళ అది మీరు చూసుకొని చేసుకోవాలి మీరు. ఓకే, మనకి ఏంటంటే పర్ఫెక్షన్ రావాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇక్కడ నేను మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి. ఓకే, మనం ఇక్కడ ఫ్రింజెస్ రిమూవ్ చేసేసాము, ఇక్కడ అంతా నీట్గా వచ్చింది. కాకపోతే ఇక్కడ కొంచెం షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి చూసారా, షార్ప్నెస్ ఉంది బాగా. సో మీరు కొంచెం షార్ప్నెస్ని తగ్గించుకోవాలనుకుంటే మీరు ఏం చేయొచ్చు తెలుసా, బ్లర్ టూల్ యూజ్ చేయొచ్చు మీరు. ఓకే, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? yes sir
బ్లర్ టూల్. బ్లర్ టూల్ ఏం చేస్తుంది మనకి? బ్లర్ టూల్ కొంచెం డిమ్గా చేసేస్తుంది. చూడండి ఇప్పుడు నేను ఈ ఏరియాలో పెయింటింగ్ చేస్తాను చూడండి. ఇగో అర్థమవుతుందా అనిల్ అండ్ కృష్ణ? ఎస్ సార్. చూడండి బ్లర్ అయిపోయింది చూసారా ఇక్కడ. కాకపోతే ఇక్కడ మనకి స్ట్రెంగ్త్ ఉంది. ఈ స్ట్రెంగ్త్ మీరు కొంచెం తగ్గించుకోవచ్చు కావాలంటే. ఓకే, ఒక 40% అట్లా స్ట్రెంగ్త్ పెట్టి మీరు కావాలంటే దీన్ని ఇట్లా బ్లర్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఎందుకంటే మనము టూ మచ్ బ్లర్ అయితే కూడా మనకి ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది మనకి. సో అట్లా ఇస్ ఇట్ క్లియర్? చూడండి ఇక్కడ కొంచెం బ్లూ ఉన్నట్టుంది మనకి ఇంకా. సో దీన్ని మీరు ఏం చేయొచ్చు కావాలంటే మీరు ఇట్లా ఇగో లాజర్ టూల్తో ఇట్లా డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో మళ్ళీ బ్లర్ టూల్ తీసుకొని మనం ఇట్లా రిమూవ్ చేసేసుకోవచ్చు. అంటే ఇలా సాఫ్ట్ చేసుకోవచ్చు. సారీ, రిమూవ్ సాఫ్ట్ చేసుకోవచ్చు. సో ఓన్లీ ఎక్కడెక్కడైతే మీకు కొంచెం సాఫ్ట్ ఎడ్జెస్ రావాలో, షార్ప్నెస్ ఉండకూడదు, అక్కడ మాత్రమే మీరు బ్లర్ టూల్ వాడండి. రైట్. నేను మీకు ఇదే క్లిప్ ఇస్తాను. ఓకే, మీరు 5 డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో దీన్ని మీరు చూపించాలి. అండ్ ఆ 5 డిఫరెంట్ యాక్షన్ సీన్స్ నేను ఇంకోటి కూడా ట్రై చేస్తాను. యాక్చువల్లీ ఆన్లైన్లో దొరకట్లే. యాక్చువల్లీ గూగుల్ ఇమేజెస్లో ఒకసారి చూద్దాం అనండి. ఇక్కడ ఏమైందో ఇది సెలెక్టే అవ్వట్లేదు. ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు? బ్లూ స్క్రీన్ విఎఫ్ఎక్స్ అని పెడదాం. ఓకేనా? ఇక్కడ మంచి బ్లూ స్క్రీన్ షాట్స్ ఏమన్నా చూద్దాం మనం. ఇది ఒక షాట్ ఉంది మనకి. ఓకేనా? క్వాలిటీ తక్కువ ఉన్నట్టుంది కదా దీన్ని. ఓకే, సో ఏం చేయాలి ఇప్పుడు? నేను ఇది మన దీంట్లో పెడతాను. నేను ఇంకోటి కూడా చూపిస్తాను. ఇక బ్లూ స్క్రీన్ విఎఫ్ఎక్స్ ఫ్లయింగ్ అని కొడదాం. ఓకేనా? ఫ్లయింగ్. సో ఇది బాగుంది కానీ చాలా చిన్న క్లిప్ ఉంది ఇక్కడ. గ్రీన్ స్క్రీన్ అని కూడా కొట్టచ్చు మనం. బ్లూయే కాదు, గ్రీన్ స్క్రీన్ కూడా కొట్టచ్చు మనం. ఓకేనా? ఓకే సార్. సో చూడండి మనకి ఇది బాహుబలి సీన్ ఉంది మనకి. ఓకే, కొంచెం ఇది బాగుందంటారా? ఇది కూడా అంత బ్లూ లేదు. ఇది ఒక్క మ్యాట్రిక్స్ సీన్ బాగుంది.
ఓకే. సో ఈ మ్యాట్రిక్స్ కాకపోతే మ్యాట్రిక్స్ సీన్ మనకి ఇవంతా ఎక్స్ట్రా డిస్టర్బెన్స్లు బాగున్నాయి దీంట్లో. మనం తీసిన షార్ట్ కూడా ఉంది ఇక్కడ. రైట్, ఒక్క నిమిషం. ఓకే, సో మీరు ఏం చేస్తారు తెలుసా, ఈ షార్ట్ని మీరు కొంచెం క్రాప్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఓకే. సో ఇది కూడా ఇస్తాను. సో మీరు ఏం చేయాలంటే చూడండి, ఈ సీను మన హైటెక్ సిటీలో జరుగుతున్నట్టు చేయాలి. ఓకే ఓకేనా? హైటెక్ సిటీలో ఈ ఫైట్ సీన్ జరుగుతున్నట్టు చేయాలన్నమాట. మన సైబర్ టవర్స్ ఉంది కదా, వీళ్ళు ఇట్లా సైబర్ టవర్స్ నుంచి ఇట్లా పడుతూ ఇట్లా ఫైటింగ్ చేస్తున్నట్టు చూపించాలన్నమాట. ఓకేనా? సో ఇది నేను మీకు ఇస్తాను అండ్ ఈ 2 షార్ట్స్ ఇస్తాను. ఎక్కడ ఉంది మన వాట్సాప్ గ్రూప్? సో ఇంకోటి ఈ షార్ట్ ఉంది కదా మీకు, ఈ షార్ట్ ఉంది కదా, ఈ షార్ట్ కూడా మీరు ఈ షార్ట్ని ఎట్లా చూపించాలంటే ఏదైనా ఇట్లా బిల్డింగ్ మీద నుంచి పడిపోతున్నట్టు చూపించాలి. ఏదైనా బిల్డింగ్ పెట్టుకోండి మీరు. ఓకే, ఇదేమో మీరు సమ్ సైబర్ టవర్స్ దగ్గర ఇట్లా ఫైట్ సీన్ జరుగుతున్నట్టు చూపించాలి. అండ్ ఇదేమో మీరు సమ్ బిల్డింగ్ నుంచి ఇట్లా వీడు ఇట్లా పడిపోతున్నట్టు చూపించాలి. ఓకేనా? సో ఐ థింక్ ఇది లోడ్ అవుతుంది. ఇప్పుడు లోడ్ కాకపోతే నేను తర్వాత మీకు పంపిస్తాను. రైట్? ఎస్ సార్. రైట్. సో అర్థమైందిగా కీయింగ్ మీకు? ఇది ఎలా అయితే బ్లూ స్క్రీన్ ఎట్లా రిమూవ్ చేయాలో. ఓకే, అండ్ ఎందుకైనా మంచిది మీకు ఇది కూడా ఇచ్చేస్తా బెస్ట్, ఈ షార్ట్ కూడా. లేకపోతే మీకు ఒకవేళ ఇన్ కేస్ మీకు వీటితో ప్రాబ్లం అయితే ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే సార్. ఓకే ఓకే, ఇవి లోడ్ అవుతాయిలే. రైట్. సో ఇప్పుడు మనము క్లోన్ స్టాంప్ అండ్ కలర్ రేంజ్, సో ఈ 2 టాపిక్స్ మనం ఇవాళ కవర్ చేసాం. ఓకేనా? ఎస్. ఓకే. ప్యాటర్న్ స్టాంప్ అంటే ఏంటంటే మనము ఏదైనా ప్యాటర్న్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్ సార్. సో మనకి కొన్ని రెడీమేడ్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇక్కడ. సో అంటే డైరెక్ట్ ఫోటోషాప్తో పాటు వచ్చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి కొన్ని ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ ట్రీస్తో ప్యాటర్న్ ఒకటి క్రియేట్ చేస్తున్నాయి కావాలంటే. ఓకేనా? అంతేకాదు ఇక్కడ ఇంకా మనకేమున్నాయి, గ్రాస్ అని చూడండి. సో గ్రాస్ ప్యాటర్న్ కూడా తయారు చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇవి మనకి ఫోటోషాప్లో ఉన్న ప్యాటర్న్స్. అయితే మన ఓన్ ప్యాటర్న్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ యాక్చువల్లీ కొన్ని ఇక్కడ బాటంలో మీరు చూసినట్టయితే ఇవన్నీ మన ఓన్ ప్యాటర్న్స్, మన సొంత ప్యాటర్న్స్ అన్నమాట. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తా. ఓకేనా? ఓకే సార్. సో ఫస్ట్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి మన డాక్యుమెంట్ సైజ్ ఎంత ఉందో తెలియాలి. సో డాక్యుమెంట్ సైజ్ మనకి ఎలా తెలుస్తుంది? ఐ థింక్ నేను మీకు స్టార్టింగ్ క్లాసెస్ చెప్పాను అనుకుంటా. ఓకే,
డాక్యుమెంట్ సైజ్ తెలియాలి అంటే మీరు ఒక కీబోర్డ్ షార్ట్ కట్ ఉంది, దట్ ఈస్ ఆల్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ ఐ. ఓకేనా, ఆల్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ ఐ. చూడండి, ఇప్పుడు ఈ డాక్యుమెంట్ సైజ్ వచ్చేసి 8 inches విడ్త్, 11 inches హైట్. ఓకేనా, దీనికి కావాలంటే నేను చేంజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ A4 సైజ్. ఓకేనా, నేను 4 and 4 అట్లా ఇచ్చుకోవచ్చు నేను కావాలంటే. చూడు, చిన్న సైజ్ అయిపోయింది. ఓకే, అండ్ కావాలి అంటే నేను ఇంకా తగ్గించుకోవచ్చు. అండ్ మీకు ఈ కీబోర్డ్ షార్ట్ కట్ మీకు గుర్తుకు రావట్లేదు అంటే మీరు ఏం చేయొచ్చు, ఇమేజ్లోకి వెళ్ళండి. ఇమేజ్లో మనకి ఇమేజ్ సైజ్ అని ఉంటుంది. ఓకేనా, ఇమేజ్లో ఇమేజ్ సైజ్. సో ఇలా కూడా మీరు ఈ డాక్యుమెంట్ సైజ్ వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో దీన్ని నేను ఒక 2 inches విడ్త్, 2 inches హైట్, అండ్ రెజల్యూషన్ ఈజ్ 300. ఓకేనా, 300 రెజల్యూషన్ తీసుకుంటాను, అంటే బెస్ట్ క్వాలిటీ. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? yes sir. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఈ చిన్న సైజ్ డాక్యుమెంట్లో నేను ఒక బ్రషెస్ తోటి నేను ఒక ప్యాటర్న్ క్రియేట్ చేస్తాను. ఓకేనా, okay సో sir. మనకి ఫ్యాన్సీ బ్రషెస్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ బటర్ఫ్లై బ్రషెస్ ఉన్నాయి మనకి. ఎక్కడ ఉంటాయి బటర్ఫ్లై బ్రషెస్? మనకి లెగసీ బ్రషెస్లో ఉంటాయి మనకు. ఓకేనా, okay sir. స్కేర్ బ్రషెస్. ఓకే, ఇక్కడ మనకి మండలా బ్రషెస్ కూడా ఉన్నాయి. ఇవి మనకు ఆన్లైన్లో తెచ్చుకున్నాము. ఐ థింక్ మీకు తెలుసు అనుకుంటా కదా ఆన్లైన్లో ఎట్లా తేవాలో. yes sir, చెప్పారు sir. కావాలంటే దీంతో ఒక డిజైన్ తయారు చేద్దాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నార్మల్గా మీరు క్లిక్ చేశారనుకోండి మీకు కొంచెం లైట్గా స్ట్రోక్ వస్తుంది. మీరు కొంచెం ఇట్లా 2 సార్లు క్లిక్ చేశారనుకోండి, చూడండి, ఒకసారి క్లిక్ చేస్తే కొంచెం నార్మల్ వచ్చింది, రెండోసారి క్లిక్ చేస్తే ఇంకొంచెం డార్క్ వస్తుంది, మూడోసారి క్లిక్ చేస్తే ఇంకా డార్క్. చూడండి, ఇప్పుడు మీరు డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? yes sir. ఓకే, ఇది లైట్, ఇది కొంచెం డార్క్, ఇది ఇంకా డార్క్. సో మనం అలా చేసుకోవచ్చు స్ట్రోక్స్ తోటి. ఓకేనా, yes sir. అండ్ ఇక్కడ మీరు కావాలి అంటే చూడండి, ఇక్కడ యాంగిల్ తగ్గించుకోవచ్చు. చూడండి, ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా మనకి ఎగ్ షేప్ లాగా వచ్చింది యాంగిల్. అండ్ రొటేట్ చేయాలంటే ఇట్లా షిఫ్ట్ అండ్ రైట్ ఆర్ లెఫ్ట్ యారోస్. ఓకేనా, yes sir. సో ఇలా చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోవాలి మీరు. ఓకే, ఓకే, మనం ఏదైనా మంచి ప్యాటర్న్ చేద్దాం. అండ్ ఇది రీసెట్ చేసేద్దాం. చూడండి, ఇక్కడ కొంచెం స్పేసింగ్ తీసుకొద్దాం మనం. ఓకేనా, ఓకే, సో ఇలా. సో ఇంకొక స్ట్రోక్ వేద్దాం మనం ఇక్కడ. yes sir. సో బటర్ఫ్లై బ్రషెస్ ఎక్కడ ఉంటాయి మనకి? లెగసీ బ్రషెస్లో ఉంటాయి మనకి. ఓకే, ఒక స్పెషల్ లెగసీలో స్పెషల్ ఎఫెక్ట్స్లో ఉంటాయి మనకి. ఇవి కూడా వేసుకోవచ్చు మనం, ఫ్లవర్స్. అయితే ఇక్కడ మనం ఫ్లవర్స్కి వేరే కలర్ ఇద్దాం. ఓకేనా,
సో ఇట్లా తర్వాత నీకు ఇంకా కిందకు వస్తే బటర్ఫ్లై బ్రషెస్, ఓకే. సో మీరు ఇంకా ఏదైనా ఫ్యాన్సీ బ్రషెస్ వేసుకుంటే వేసుకోండి మీరు, ఓకేనా. సమ్ ఒక ప్యాటర్న్ లాగా, ఓకే. సో చూడండి ఇక్కడ, అండ్ దీనికి మీరు కావాలంటే కలర్ డైనామిక్స్ ఆన్ చేసుకోవచ్చు. గుర్తుంది కదా కలర్ డైనామిక్స్, ఎస్ సార్. డిఫరెంట్ కలర్స్. డిఫరెంట్ కలర్స్ వస్తాయి మనకి. సో చూడండి ఇక్కడ ఇంత డిఫరెంట్ ప్యాటర్న్స్ వేసుకున్నాను నేను. సో ఇప్పుడు మనము ఈ దీంతో ఒక ప్యాటర్న్ క్రియేట్ చేద్దాం, ఓకేనా. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనకి దీని సైజ్ ఎంత ఉందో చూసుకోవాలి. సైజ్ ఆల్రెడీ మనం సెట్ చేసాం దీన్ని. సో ఆల్ట్ కంట్రోల్ ఐ, సో ఎంత ఉంది సైజు, 2 inches విడ్త్, 2 inches హైట్, ఓకేనా. సో సైజ్ ఒకసారి మనకు తెలిసిన తర్వాత మనము బిగ్ సైజ్ డాక్యుమెంట్లో ఈ ప్యాటర్న్ని ఫిల్ చేయాలి, ఓకేనా. ఫస్ట్ స్మాల్ సైజ్ డాక్యుమెంట్లో ప్యాటర్న్ని క్రియేట్ చేయాలి, బిగ్ సైజ్ డాక్యుమెంట్లో తర్వాత ప్యాటర్న్ని ఫిల్ చేయాలి, ఓకేనా. ఓకే. సో ఇప్పుడు మనము ప్యాటర్న్ని ఫస్ట్ డిఫైన్ చేసుకుందాం. సో ప్యాటర్న్ని డిఫైన్ ఎట్లా చేస్తాం, సేమ్ మనం కస్టమ్ బ్రష్ ఎట్లా చేసామో కస్టమ్ ప్యాటర్న్ కూడా అట్లానే ఉంటుంది ప్రొసీజర్. సో సింపుల్గా ఎడిట్లోకి వెళ్ళి చూడండి ఇక్కడ డిఫైన్ ప్యాటర్న్, ఓకే. సో బ్రష్ ఎక్కడ ఉంది మనకి చూడండి, డిఫైన్ బ్రష్ ప్రీసెట్. ఇది మనం కస్టమ్ బ్రష్ చూసాం కదా లాస్ట్ క్లాస్. సో ఈ క్లాస్లో మనకి డిఫైన్ ప్యాటర్న్ అని. సో ఇక్కడ మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు దీనికి, ఓకే. మై ప్యాటర్న్ అని, ఓకే. ఇంకేదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు, ఓకేనా. సో ఏదైనా నేమ్ ఇచ్చుకొని ఓకే కొట్టేసేయండి. ఇప్పుడు మనము ఈ ప్యాటర్న్ని బిగ్ సైజ్ డాక్యుమెంట్లో ఫిల్ చేయాలి. మన ప్యాటర్న్ వచ్చిందో లేదో చూడాలంటే చూడండి, ఇక్కడ మీరు ప్యాటర్న్ స్టాంప్ టూల్ తీసుకొని ఇక్కడ దిస్ ఈజ్ అవర్ ప్యాటర్న్ చూసుకోండి ఒకసారి. అది మన ప్యాటర్న్ నేమ్ ఐ థింక్ దిస్ ఈజ్ అవర్ ప్యాటర్న్. ఇక్కడ సెకండ్ ఉంది చూసారా. సో మన ప్యాటర్న్ మై ప్యాటర్న్ అని, ఓకే. సో ఇప్పుడు మన ప్యాటర్న్ని ఫిల్ చేయాలంటే నేను ఇంకొక బిగ్ సైజ్ డాక్యుమెంట్ తీసుకుంటా. సో A3 సైజ్ తీసుకుందాం. A3 సైజ్ A4 కంటే పెద్ద సైజ్ తీసుకొని చూడండి. ఇప్పుడు ప్యాటర్న్ని ఇందులో ఫిల్ చేయాలంటే టూ వేస్ ఉంటాయి. వన్ వే ఇస్ డైరెక్ట్లీ ఇందాక మనం చూసాం ప్యాటర్న్ స్టాంప్ తోటి మనం సింపుల్గా ఇట్లా పెయింట్ చేసుకుంటా పోతే మన ప్యాటర్న్ వచ్చేస్తుంది, ఓకేనా. గెటింగ్ మై పాయింట్? Yes sir. సో దిస్ ఈజ్ వన్ వే. సెకండ్ వే ఏంటంటే మనకి ఇది కూడా కొంచెం లెంగ్దీ ప్రొసీజరే. సో సెకండ్ వే ఏంటంటే మనకి ఎడిట్లో మనకి ఫిల్ అని ఉంటుంది, ఓకేనా. ఎడిట్లో ఫిల్ అండ్ ఫిల్ అన్న తర్వాత ఇక్కడ మనకి ప్యాటర్న్ అని ఉంటుంది. ఇందులో మీరు మీ ప్యాటర్న్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ అవర్ ప్యాటర్న్. ఇప్పుడు మనము ఓకే కొట్టేద్దాం. చూడండి ఇలా కూడా మనము ప్యాటర్న్ని ఫిల్ చేసుకోవచ్చు టోటల్లీ మన డాక్యుమెంట్లో, ఓకేనా. సో స్మాల్ సైజ్లో క్రియేట్ చేయాలి, బిగ్ సైజ్లో ఫిల్ చేయాలి. దట్ ఈస్ ద రూల్ అనమాట ప్యాటర్న్కి, ఓకే. ఓకే. సో చూడండి, ఓకే. ఇప్పుడు మీకు ప్యాటర్న్ గురించి అర్థమైంది, ప్యాటర్న్ ఎట్లా క్రియేట్ చేయాలి, ప్యాటర్న్ ఎలా ఫిల్ చేయాలో అర్థమైంది. అయితే దీంట్లో ఇంకొక యూజ్ చూద్దాం, ఇంకొక మెయిన్ యూజ్ ప్యాటర్న్లో చూద్దాం. దట్ ఈస్ మీరు పాస్పోర్ట్ ఫొటోస్ క్రియేట్ చేసుకోవచ్చు ఈ ప్యాటర్న్ స్టాంప్ యూజ్ చేసి, ఓకేనా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఫోటో స్టూడియోకి వెళ్ళారా? ఫోటో స్టూడియోలో ఫోటోగ్రాఫర్ మీకు ఒక 30 కాపీస్ 20 కాపీస్ ఫొటోస్ ఇస్తాడు, ఓకేనా. సో ఎలా ఇస్తాడు ఫోటోగ్రాఫరు? మీరు ఒకటే ఫోటో తీసుకుంటాడు, మీరు ఒకటే ఫోటో తీసుకొని మీకు ఒక 30 డూప్లికేట్స్ ఇస్తాడు, 30 or 40 డూప్లికేట్స్ ఇస్తాడు. సో ఎలా ఇస్తాడు ఆ ఫోటోగ్రాఫరు?
సో ఎలా అంటే చూడండి, మనము ఒక సింగిల్ ఫోటో తీసుకొని ఆ సింగిల్ ఫోటోని మనము ప్యాటర్న్ లాగా మార్చాలి. పాయింట్ అర్థమవుతుందా మీకు? అనిల్ అండ్ కృష్ణ. సార్. ఎస్ సార్. సో నేను ఒక ఫోటో తీసుకుంటాను, ఓకేనా? నేను ఈ ఫోటో తీసుకుంటా, ఓకే? ఈ ఫోటో తోటి, దిస్ ఇస్ అ సింగిల్ ఫోటో. ఈ సింగిల్ ఫోటో తోటి నాకు ఒక 40 డూప్లికేట్స్ కావాలి, 40 కాపీస్ కావాలి నాకు ఈ ఒక సింగిల్ ఫోటో నుండి, ఓకేనా? సో ఎలా చేస్తాం మనం చూడండి. ఫస్ట్ థింగ్ ఈజ్ మనకి సైజ్ సెట్ చేసుకోవాలి, ఓకేనా? సైజ్ ఈజ్ ఇందాకనే మనం చూసాం, మన డాక్యుమెంట్ సైజ్ ఎట్లా సెట్ చేస్తాం అనేది, ఓకేనా? ఆర్ గెటింగ్ మై పాయింట్? సో ఫోటో సైజు జనరల్గా మనము చూడండి, ఫోటో సైజ్కి జనరల్లీ మనం ఏం చేద్దామంటే ఇంచెస్ తీసుకుందాం, 2/3 తీసుకుందాం, ఓకేనా? ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ అనిల్ అండ్ కృష్ణ? Yes, sir. ఎస్ సార్. 2/3 డాక్యుమెంట్ తీసుకోవాలి మనం, అంటే 2 inches విత్ 3 inches హైట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రెజల్యూషన్ మనం ఒక 300 పెడదాం, బెస్ట్ క్వాలిటీలో రావాలి మనకి అవుట్పుట్, ఓకేనా? సో కావాలంటే మీరు మీ డాక్యుమెంట్కి ఒక నేమ్ కూడా ఇవ్వచ్చు, ఓకే? పాస్పోర్ట్ పిక్, ఓకే, ఏదైనా నేమ్ ఇచ్చుకోండి అండ్ క్రియేట్ చేసుకోండి. సో నేను ఒక డాక్యుమెంట్ తీసుకున్నాను నేను, ఓకేనా? దిస్ ఈజ్ ఈ ఎంటీ డాక్యుమెంట్, ఏమి లేదు దీంట్లో, ఓకే? సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో నేను ఈ ఇమేజ్ని డ్రాగ్ చేస్తాను, ఓకేనా? సో సింపుల్గా ఇమేజ్ని ఇలా డ్రాగ్ చేసుకోండి అండ్ దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకోండి, ఇది కూడా క్లోజ్ చేసేద్దాం మనం, ఓకే? సో దీన్ని మనం ఇప్పుడు అడ్జస్ట్ చేద్దాం, ఓకే? ఎలా అడ్జస్ట్ చేయాలి? Ctrl+T, Ctrl+0. అండ్ చూడండి, మీరు ఓల్డ్ వర్జన్స్ వాడుతుంటే మీరు ఏం చేయాలి? Alt and Shift, సెంటర్ స్కేల్. న్యూ వర్జన్స్కి ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద కమాండ్? సెంటర్ స్కేల్, న్యూ వర్జన్స్ చెప్పగలుగుతారా అనిల్ అండ్ కృష్ణ? న్యూ వర్జన్స్కి సెంటర్ స్కేల్ షార్ట్ కట్ ఏంది? Ctrl+Z సార్. నేను అడిగిన క్వశ్చన్ ఏంది? న్యూ వర్జన్ ఆల్ట్ అండ్ కార్నర్ డ్రాగ్. ఆల్ట్ పట్టుకొని కార్నర్ డ్రాగ్ చేస్తే సెంటర్ స్కేల్ అవుతుంది, అది న్యూ వర్జన్స్లో. ఓల్డ్ వర్జన్స్లో ఆల్ట్ షిఫ్ట్ పట్టుకోవాలి, ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి చూడండి, ఇప్పుడు నేను ప్యాటర్న్ చేయొచ్చు, ఓకేనా? అయితే ప్యాటర్న్ చేసే ముందర ఇప్పుడు చూడండి, ఫస్ట్ థింగ్ ఈజ్ మనము ఒక బార్డర్ క్రియేట్ చేద్దాం. బార్డర్ ఎందుకంటే ఇప్పుడు మనకి 40 డూప్లికేట్స్ క్రియేట్ అవుతాయి. 40 డూప్లికేట్స్ని మనం సరిగ్గా కట్ చేయాలి, ఓకేనా? సో కట్ చేయాలంటే వాటి బార్డర్ కరెక్ట్గా తెలియాలి మనకి. సో బార్డర్ ఎట్లా క్రియేట్ చేస్తాం మనం చూడండి. బార్డర్ క్రియేట్ చేయడానికి నేను మీకు ఒక ప్రొసీజర్ చెప్తాను, ఓకేనా? సో ఇట్లా రెక్టాంగులర్ మార్కెట్ టూల్ తీసుకోండి. సో చూడండి, ఇక్కడ నేను ఇట్లా సెలెక్షన్ డ్రా చేస్తాను. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? Yes, sir. ఇలా సెలెక్షన్ డ్రా చేసి ఇప్పుడు నేను ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్ అంటాను, ఓకేనా? ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్ అనేసి ఇక్కడ నేను చూడండి, విడ్త్ అంటే ఏంటి, మనకి ఎంత థిక్గా రావాలి స్ట్రోక్ అని, ఓకేనా? అండ్ కలర్, స్ట్రోక్ ఏ కలర్ కావాలి, మనము స్ట్రోక్కి బ్లాక్ కలర్ పెట్టుకుందాం, ఓకేనా? అండ్ కావాలంటే దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేద్దాం, విడ్త్ని 20 పెడుతున్నా. అండ్ నెక్స్ట్ ఈజ్ మీకు మన స్ట్రోక్ ఎక్కడ కావాలి, సెంటర్ కావాలా, ఇన్సైడ్ కావాలా, అవుట్ సైడ్ కావాలా, మనం సెంటర్ పెట్టుకుందాం, ఓకేనా? పెట్టేసుకొని ఓకే కొట్టేద్దాం, ఓకే? చూడండి, మీకు ఒక బార్డర్ వచ్చింది, కనిపిస్తుందా? బ్లాక్ బార్డర్. ఎస్ సార్. Yes, sir. ఓకే, ఇప్పుడు బార్డర్ వచ్చేసింది, ప్లస్ మనకి ఇమేజ్ కూడా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక డైరెక్ట్ మనం ప్యాటర్న్ చేయొచ్చు, ఓకేనా? సో ప్యాటర్న్ ఎట్లా చేయాలి, మనము ఎడిట్లోకి వెళ్ళి
మనము డిఫైన్ ప్యాటర్న్, ఓకేనా, డిఫైన్ ప్యాటర్న్. అండ్ దీనికి మీరు కావాలంటే పాస్పోర్ట్ పిక్ న్యూ అని ఇచ్చేద్దాం. ఓకే, ఆల్రెడీ ఉన్నట్టు ఉంది అక్కడ. సో ఓకే కొట్టేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మన ప్యాటర్న్ రెడీ అయిపోయింది. మన ప్యాటర్న్ వచ్చిందో లేదో చూద్దాం. సో ఇందులోకి రండి. సో ఇక్కడ ఉంటుంది మన ప్యాటర్న్, చూడండి కనిపిస్తుందా? yes sir. పాస్పోర్ట్ పిక్నిక్ అన్నిటికంటే లాస్ట్లో ఉంటుంది మనకి. ఓకే, ఇది దిస్ ఈజ్ అవర్ ప్యాటర్న్. ఇప్పుడు అది ఫిల్ అవ్వాలి ఆ ప్యాటర్న్. సో ప్యాటర్న్ ఫిల్ అవ్వాలంటే చూడండి, ఫస్ట్ థింగ్ మీకు ఎన్ని డూప్లికేట్స్ కావాలో మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. పాయింట్ అర్థమవుతుందా? yes sir. మీకు ఎన్ని డూప్లికేట్స్ కావాలి. ఇప్పుడు మనం ఎన్ని అనుకున్నాం? మనం 40 అనుకున్నాం కదా. సో ఫస్ట్ మనం ఎగ్జాక్ట్లీ 40 రావాలంటే మనము ఎంత సైజ్ డాక్యుమెంట్ తీసుకోవాలో క్యాల్కులేట్ చేయాలి. ఓకేనా. సో నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ థింగ్ మనం ఏదో ఒక డాక్యుమెంట్ తీసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు నేను క్యాల్కులేషన్ చెప్తాను, చూడండి. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ సైజ్ ఎంత? ఆల్ట్ కంట్రోల్ అయ్యి ఈ డాక్యుమెంట్ సైజు 2 inches విడ్త్, 3 inches హైట్. ఓకేనా. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో నేను క్యాల్కులేషన్స్ చేస్తాను. అంటే ఎగ్జాక్ట్లీ 40 కాపీస్ రావాలంటే మనం ఎంత సైజ్ డాక్యుమెంట్ తీసుకోవాలి. ఓకేనా, 40 కాపీస్ రావాలి. సో చూడండి, ఫస్ట్ నేను మీకు క్యాల్కులేషన్ వేసి చూపిస్తాను. ఓకేనా. సో చూడండి, సో ఇక్కడ మనకి టోటలీ 40 కాపీస్ అంటే ఈచ్ రోలో మనము 10 పెట్టుకుంటాం. ఓకేనా, పాయింట్ అర్థమవుతుందా? yes sir. ఈచ్ రోలో 10 పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు 2 rows వచ్చినాయి 20. తర్వాత మళ్ళీ థర్డ్ రోలో ఇంకొక 10 వస్తాయి, అంటే టోటల్ 30. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ రోలో మనకి ఇంకొక 10 వస్తాయి, అంటే 40. టోటల్ ఇలా 4 rows ఇట్లా డివైడ్ చేసుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు మనము విడ్త్ అండ్ హైట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. సింగిల్ కాపీ విడ్త్ వచ్చేసి 2, హైట్ వచ్చేసి 3. ఓకేనా. సో ఇక్కడ మనకి ఫస్ట్ రోలో టోటల్ 10 photos వస్తాయి. 10 photos అంటే ఒక్కొక్క దాని విడ్త్ క్యాలిక్యులేట్ చేయాలి. 2 2 2 అంటే 2 into 10. అర్థమవుతుందా? yes sir. సో yes sir. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 2 into 10 అంటే ఎంత వస్తుంది మనకి? 20. ఓకేనా, అర్థమవుతుందా? సో అట్లానే మనకి టోటల్ హైట్ ఎంత వస్తుంది? height 3. హైట్ ఎంత? 3 sir. 3 into 4 rows. ఓకేనా. 12. ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో మనకి ఎగ్జాక్ట్ 40 కాపీస్ కావాలి అంటే 20 inches విడ్త్, 12 inches హైట్. ఓకే, అలాంటి డాక్యుమెంట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈచ్ రోలో 5 కాపీస్ మాత్రమే ఉన్నాయి అనుకుందాం. ఓకేనా. అప్పుడు ఎట్లా క్యాల్కులేట్ చేస్తారు మీరు? 5 into 10. అర్థమైందా? సారీ, 5 into 2. ఓకే, 5 into 2 పాయింట్ అర్థమవుతుందా మీకు? yes sir. 5 into 2 ఈజ్ విడ్త్. అండ్ మీకు ఎన్ని రోస్ వస్తాయి అప్పుడు? 5 పెట్టుకుంటే ఇక్కడ మనకి 8 sir. 8 వస్తాయి మనకి. అర్థమవుతుందా? ఇక్కడ 10కి 4 వచ్చినాయి అంటే 5కి 8 వస్తాయి. 8 rows వస్తాయి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనము 20/12ది ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఇంచెస్ తీసుకుంటున్నా అండ్ 20 inches
width 12 inches height and resolution 300 తీసుకుంటాను నేను. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, ఇక్కడ మీరు కావాలంటే కాపీస్ అని పెట్టేసుకోండి. మేము క్రియేట్ అని చూడండి, ఇది 20 inches విడ్త్ అండ్ 12 inches హైట్ డాక్యుమెంట్. సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో మనము మన ప్యాటర్న్ ఫిల్ చేయాలి, మన పాస్పోర్ట్ ఫొటోస్ ఫిల్ చేయాలి. ఓకేనా? సో ఎట్లా ఫిల్ చేస్తాం మనం? ఎడిట్, ఫిల్ అండ్ ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మన కాపీ. ఓకేనా? గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు ఓకే కొట్టేద్దాం మనం. చూడండి వచ్చినాయా? ఎగ్జాక్ట్లీ 40 కాపీస్ వచ్చాయా లేదా? కావాలంటే మీరు కౌంట్ చేసుకోండి. ఓకేనా? 10, 20, 30, 40. ఓకే, సో డైరెక్ట్ ఇప్పుడు మనము ఈ షీట్ మొత్తాన్ని ప్రింటింగ్కి ఇచ్చేసి మనము వీటిని ఇక్కడ బార్డర్ కూడా ఉంది కాబట్టి మనము కట్ చేసేసుకుంటాం. డైరెక్ట్ కట్ చేసుకొని మన కాపీస్ని మనము పెట్టేసుకుంటాం. ఓకేనా? సేమ్ ఫోటోగ్రాఫర్స్ కూడా, మీరు ఫోటో స్టూడియోకి వెళ్తే కూడా వాళ్ళు ఇలానే చేస్తారన్నమాట. ఇప్పుడు చూడండి, ప్రొసీజర్ అనేది ఇప్పుడు మీకు జస్ట్ సే 10 or 20 కావాలనుకోండి, దానికి మీరు ప్యాటర్న్ వరకు వెళ్ళాల్సిన పని లేదు. ఓకేనా? అది ఎందుకంటే 10 కాపీస్ 20 కాపీస్ ఇప్పుడు మీరు 5 డూప్లికేట్స్ చేసి ఆ 5 డూప్లికేట్స్ని మళ్ళీ ఇంకొక కంట్రోల్ చేయగొట్టి ఇంకో 5ని తీసుకొని వచ్చి మళ్ళీ జస్ట్ ఇంకొక 2 సార్లు కంట్రోల్ చేయగొట్టేస్తే మీకు టోటల్ 20 వచ్చేస్తాయి. సో ఇట్లా 10, 20, 30 అవి పెద్దగా మనకి కష్టం కాదు. కానీ ఇప్పుడు సే సమ్టైమ్స్ మనకి 100 కాపీస్ కావాలి, 100 డూప్లికేట్స్ కావాలి. అలాంటి టైంలో మనము ప్యాటర్న్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. అర్థమవుతుందా? కృష్ణ అండ్ అనిల ఓకే, చూడండి. సో ఇప్పుడు మనకి మంచి క్వాలిటీ కూడా వచ్చింది, ఎందుకంటే మనము రెజల్యూషన్ 300 తీసుకున్నాం. చూడండి మంచి క్వాలిటీలో ఇవి క్రియేట్ అయినాయి. అండ్ మీరు ప్యాటర్న్ స్టాంప్ తోటి మీరు కావాలంటే పెయింటింగ్ కూడా చేయొచ్చు. అంటే నార్మల్లీ ఈజీ మెథడ్ ఈజ్ ఫిల్ అనేసి డైరెక్ట్ మీరు ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేస్తే టోటల్ ఫిల్ అయిపోతుంది. అలా కాదు, మీకు మాన్యువల్గా పెయింటింగ్ చేయాలనుకుంటే మీరు ప్యాటర్న్ స్టాంప్ తోటి ఇట్లా పెయింట్ చేసుకోవచ్చు. మీరు ప్యాటర్న్ని సెలెక్ట్ చేసుకొని ఇలా పెయింట్ చేసుకోవచ్చు. సో ఇది లెంగ్తీ ప్రొసీజర్, కానీ మీరు ఇలా కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే సార్. సో ఇలా ఓకే. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు నాకు దానికి ఆన్సర్ ఇవ్వాలి. నాకు 100 కాపీస్ కావాలి, నేను ఎట్లా చేయాలి? 100 కాపీస్ 10 rows and 10. సో నేను ఎంత సైజ్ డాక్యుమెంట్ తీసుకోవాలి ఇప్పుడు? ఓకే, 10 rows and 10 columns అంటే 10 into 2. 10 into 2 ఎంత వస్తుంది మనకి? 20. అండ్ అలానే 10 columns 10 into 3 ఎంత వస్తుంది మనకి? 30. సో ఇప్పుడు మనము 100 రెజల్యూషన్ తీసుకుందాం. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటి తెలుసా? 20 inches విడ్త్ 30 inches హైట్ డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు రిజల్యూషన్ పెద్దది పెడితే మనకు ఒక్కొక్కసారి సిస్టమ్ స్లో డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకి సిస్టము స్లో డౌన్ అయిపోయే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇట్స్ అ వెరీ హ్యూజ్ డాక్యుమెంట్ అన్నమాట. ఓకేనా? స్టిల్ మనం చూద్దాం. ఓకేనా? ఎడిట్లో ఫిల్ అనేసి ప్యాటర్న్ తీసుకొని ఓకే కదా. సో వచ్చినాయా మనకి 100 కాపీస్? చలా రైట్. ఓకే, సో నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను దీని మీద. అసైన్మెంట్ ఏంటంటే చూడండి, మీరు
మీరు ఒక మూవీ టికెట్ తీసుకోవాలి, సినిమా టికెట్, ఓకేనా? ఓకే సార్. సినిమా టికెట్ది మీరు మీరు మీ ఓన్గా డిజైన్ చేస్తే ఇంకా మంచిది. కావాలంటే సినిమా టికెట్ ఎట్లయినా మీకు టెక్స్ట్ టూల్ తెలుసు, బ్రషెస్ తెలుసు, గ్రేడియంట్ టూల్ తెలుసు. సో మీరు మీ ఓన్గా చేయొచ్చు. లేదు మీకు ఓన్గా వద్దనుకుంటే మీరు ఆన్లైన్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే నా సజెషన్ మీరు ఓన్గా చేయడమే. ఓకే, మీరు ఈ సైజ్ తీసుకోవాలి. సైజ్ చెప్తాను కానీ మీకు 3.5 inches, ఓకేనా? 3.5 inches width, ఓకేనా? 2 inches height, ఓకేనా? 3.5 inches width, 2 inches height. సో ఈ మెజర్మెంట్ తీసుకోవాలి మేము. ఓకే సార్. ఈ మెజర్మెంట్లో నాకు 100 మూవీ టికెట్స్ క్రియేట్ చేయాలి. ఓకే సార్. సో ఇది మీకు అసైన్మెంట్ అనమాట. సో మీకు ఒకవేళ మూవీ టికెట్స్ యొక్క ఎట్లా ఉంటాయో చూడాలంటే మీరు ఇక్కడ చూసుకోండి ఒకసారి. గూగుల్ ఇమేజెస్లోకి వెళ్ళి మూవీ టికెట్స్ అని కొడదాం, ఓకేనా? సో చూడండి, సంథింగ్ లైక్ దిస్. ఇలా చేసుకోండి, లేదంటే ఇంకేదైనా వెరైటీగా చేసుకోవాలనుకుంటే చేసుకోండి, ఓకేనా? ఓకే. కానీ నాకు ఇవి టోటలీ 100 కాపీస్ కావాలి. ఇట్లా ప్యాటర్న్ ఈ ప్యాటర్న్లో చేయాలి. ఓకే సార్. ఇలా రావాలి అండ్ దీన్ని జేపీజీ సేవ్ చేయాలి మీరు. ఓకే సార్. మీరు నాకు ఇట్లా ఏమంటారు, పిహెచ్డి ఫైల్ కాదు, జేపీజీ ఫైల్ చేసి ఇట్లా ఇచ్చేసారు. సింపుల్, సేవ్ యాజ్ జేపీజీ పెట్టుకోండి డెస్క్టాప్లో. ఒకసారి చూద్దాం ఇది తొందరగా అయితే సేవ్ అవుతుందా లేదా, టైం తీసుకుంటుందా. ఎందుకంటే నేను చాలా బిగ్ సైజ్ తీసుకున్నాను. చూడండి, అది టైం తీసుకుంది యాక్చువల్లీ, ఎందుకంటే ఇట్స్ అ వెరీ బిగ్ సైజ్. సో చూడండి, ఇది మన ఫైల్, ఓకే? సో మీరు కూడా ఇలా చూపించాలి నాకు. కాకపోతే ఇక్కడ పాస్పోర్ట్ ఫోటో కాదు, మూవీ టికెట్స్ ఉండాలి. హైట్ మాత్రం నాకు ఇంతే ఉండాలి. 3.5 inches విడ్త్, 2 inches హైట్. ఓకే సార్. ఓకే, సో ఇప్పుడు మనకి ఓకే ఒక ఐడియా వచ్చేసింది పాస్పోర్ట్ ఫొటోస్ ఎలా క్రియేట్ చేస్తారో. అండ్ మనం ప్యాటర్న్ కూడా మనము కవర్ చేసేసాం. అండ్ నేను మీకు స్మార్ట్ ఆబ్జెక్ట్ గురించి చెప్పానా? స్మార్ట్ ఆబ్జెక్ట్ లేదు సార్. ఓకే, నేను మీకు ఇప్పుడు ఒకసారి స్మార్ట్ ఆబ్జెక్ట్ గురించి చెప్తాను. ఎందుకంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ క్లాసెస్లో స్మార్ట్ ఆబ్జెక్ట్తో చాలా పని ఉంటుంది మనకి, ఓకేనా? సో ఒకసారి చూద్దాం మనం స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో. సో చూడండి, ఇప్పుడు ఈ ఇమేజ్ మీకు క్లియర్గా అనిపిస్తుంది, ఓకేనా? క్రిస్టల్ క్లియర్గా అనిపిస్తుంది. మీరు ఈ ఇమేజ్ని కొంచెం చిన్నగా చేయాలనుకుంటారు, ఓకే? చిన్నగా చేయాలంటే ఏం చేస్తారు? ట్రాన్స్ఫార్మ్ టూల్ యూజ్ చేస్తారు, అవునా కదా? ట్రాన్స్ఫార్మ్ టూల్ యూజ్ చేసి మీరు ఏం చేస్తారు? నెక్స్ట్ ఇట్లా చిన్నగా చేసుకుంటారు, ఓకేనా? ఒకవేళ మీకు ఇంత చిన్నగా కావాలంటూ ఇంత చిన్నగా చేసుకుంటారు, ఓకేనా? ఎంటర్ కొడతారు. కొట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు కొంచెం దీన్ని పెద్దగా చేయాలనుకుంటారు. అంటే మరి ఇంత చిన్నగా వద్దు, ఇంకొంచెం పెద్ద చేయాలనుకుంటారు, ఆర్ చాలా పెద్ద చేయాలనుకుంటారు మళ్ళీ. సో చూడండి, ఇప్పుడు పెద్ద చేసిన తర్వాత నాకేమవుతుందో చూడండి ఒకసారి. చూడండి ఏమైంది, ఇమేజ్ బ్లర్ అయింది. అంటే ఇమేజ్ క్వాలిటీ తగ్గిపోయింది, క్వాలిటీ పడిపోయింది. అంటే నేను స్కేల్ చేసిన వెంటనే ఇమేజ్ టోటల్గా ఇమేజ్ యొక్క క్వాలిటీ పోయింది. సో
అలా అయితే నాకు చాలా ప్రాబ్లం అన్నమాట. సో ఇమేజ్ క్వాలిటీ పోతే ఇట్స్ అ వేస్ట్ అనమాట మనకి. Yes, సో ఇది చాలామంది అబ్జర్వ్ చేయరు. చాలామంది ఏంటంటే ఫోటోషాప్ ఇప్పుడే కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్కేలింగ్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి వాళ్ళ స్కేలింగ్ చేస్తూ ఉంటే క్వాలిటీ ఇమేజ్ది తగ్గుతుంది అనే విషయాన్ని అబ్జర్వ్ చేయరు. yes, sir. సో క్వాలిటీ మెయింటైన్ అవుతూ స్కేల్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, ఈ ఇమేజ్ని స్మార్ట్ ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా? స్మార్ట్ ఆబ్జెక్ట్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి. స్మార్ట్ ఆబ్జెక్ట్లో కన్వర్ట్ చేయాలంటే చూడండి, ఇక్కడ ఇమేజ్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసుకొని మీరు కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ కనిపిస్తుందా ఈ ఆప్షన్ మీకు? Yes. కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయండి. సో ఇప్పుడు ఇమేజ్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మనము ఇమేజ్ని స్కేల్ చేసి చూద్దాం. సేమ్ ఇందాకట్లానే నేను దీన్ని ఇట్లా చిన్న చేస్తున్నాను, ఇంకా చిన్న చేస్తాను చూడండి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ పెద్ద చేద్దాం. ఓకేనా? Yes, sir. చూడండి, క్వాలిటీ ఏ మాత్రము తగ్గలేదు. చూసారా? అవును, sir. పర్ఫెక్ట్ క్వాలిటీ, అదే క్వాలిటీలో ఉంది ఇమేజ్. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ స్మార్ట్ ఆబ్జెక్ట్. సో స్మార్ట్ ఆబ్జెక్ట్కి దిస్ ఈజ్ వన్ యూజ్, ఓన్లీ వన్ యూజ్. ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి స్మార్ట్ ఆబ్జెక్ట్కి. ఒకటి ఏంటంటే మనకి ఇట్లా క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. సెకండ్ యూజ్ ఏంటంటే స్మార్ట్ ఆబ్జెక్ట్ నాన్ డిస్ట్రక్టివ్ ఎడిటింగ్కి కూడా యూజ్ అవుతుంది. Okay. నాన్ డిస్ట్రక్టివ్ ఎడిటింగ్ అంటే ఏంటంటే మనకి ఒరిజినల్ ఇమేజ్ పాడవకుండా ఎడిటింగ్ చేయడం అనమాట. ఐ థింక్ నేను మీకు దీని గురించి అది బ్రషెస్లో చెప్పాను మీకు. అవును, sir. ఓకే, నాన్ డిస్ట్రక్టివ్ ఎడిటింగ్, ఒరిజినల్ ఇమేజ్ని పాడు చేయకుండా ఎడిటింగ్ చేయడానికి. ఓకేనా? రైట్. Yes, sir. సో దిస్ ఈజ్ స్మార్ట్ ఆబ్జెక్ట్. సో ఇంకా మనకి కమింగ్ స్మార్ట్ ఆబ్జెక్ట్ని స్మార్ట్ ఫిల్టర్లా కూడా యూజ్ చేయొచ్చు. అది మనం ఫిల్టర్స్ క్లాస్లో చూద్దాం ఎలా చేయాలనేది. ఓకేనా? సో Okay. ప్రస్తుతానికి ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, స్మార్ట్ ఆబ్జెక్ట్ మనకి ఇట్లా క్వాలిటీ మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. Yes, ఇక్కడ sir. ఇంకోటి చూడండి, స్మార్ట్ ఆబ్జెక్ట్ని మీరు డైరెక్ట్గా ఎడిటింగ్ చేయలేరు. సో ఒకసారి చూద్దాం మనం. చూసారా, నేను కట్ చేస్తుంటే అవ్వట్లేదు. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, నేను ఇప్పుడు ఈ షారుఖ్ ఖాన్ని కట్ చేస్తున్నా, కంట్రోల్ ఎక్స్ కొడుతున్నా, అవ్వట్లేదు. చూసారా? Yes, sir. అండ్ ఒక్కొక్కసారి మీరు ఇమేజ్ని బయట నుంచి ఇమేజెస్ని ఫోటోషాప్లోకి డ్రాగ్ చేస్తారు, చాలామంది చేస్తారు. ఇది వెరీ బ్యాడ్ హ్యాబిట్ అది. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే జనరల్ ఇట్లా స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగా వస్తుంది. Okay. సో వచ్చినప్పుడు చూడండి, మీరు ఇట్లా కట్ చేస్తే అవ్వట్లేదు. చూసారా? కంట్రోల్ ఎక్స్ కొడుతున్నా నేను, అవ్వట్లేదు. ఓకే, Yes, sir. చూడండి, ఇగో నేను ఈవెన్ మూటూలతో దీన్ని ఇట్లా మూవ్ చేస్తున్నాను, అవ్వట్లేదు. ఇంకో డాక్యుమెంట్ తీద్దాం మనం. చూడండి, మొత్తం వస్తుంది ఇక్కడ. ఈ సెలెక్షన్లో ఉన్న పోర్షన్ రావట్లేదు. సో ఇక్కడ ఏంటంటే టెక్నిక్ చూడండి, స్మార్ట్ ఆబ్జెక్ట్స్ని ఎడిట్ చేయాలంటే స్మార్ట్ ఆబ్జెక్ట్స్ లోపలికి వెళ్ళాలి మనం. అంటే ఎట్లా వెళ్తాం మనం చూడండి, ఇక్కడ మీరు డబల్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఈ ఐకాన్ మీద డబల్ క్లిక్ చేస్తే మీరు ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇదేమో మెయిన్ ట్యాబు, అంటే ఇదేమో మనకి ఇట్లా స్మార్ట్ ఆబ్జెక్ట్ ట్యాబు, ఇదేమో స్మార్ట్ ఆబ్జెక్ట్ది ఎడిటబుల్ ట్యాబ్ అనమాట. Okay. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేను మన షారుఖ్ ఖాన్కి ఇట్లా విధంగా తిలకంలా వేయడం బాగుంటుంది. ఓకేనా? Yes, sir. పెట్టేసి నేను ఇక్కడ సేవ్ చేయాలి. చూడండి, నేను దీన్ని ఇక్కడ సేవ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడికి వద్దాం మనం. సో చూడండి, అంటే నేను ఈ ట్యాబ్లో ఇక్కడ నేను సేవ్ చేసి ఇక్కడ చూపిస్తే నాకు ఆ చేంజెస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. Yes, sir. డైరెక్ట్గా మనం ఇక్కడ దీని మీద ఎడిటింగ్ చేయలేము మనం. Okay. అర్థమవుతుంది కదా? Yes, sir. ఓకే, ఇంకో విషయం ఏందో చూద్దాం మనం. వన్ మోర్ థింగ్, నేను మీకు వన్ మోర్ విషయం చెప్తాను. చూడండి, ఇక్కడ నేను 3 ఇమేజెస్ తీసుకున్నా కదా.
త్రీ ఇమేజెస్ తీసుకున్నానా? ఓకే, అంటే ఇవన్నీ స్మార్ట్ ఆబ్జెక్ట్లు ఇక్కడ మనకి. ఎస్ సార్. సో ఇప్పుడు నేను ఒకసారి ఒక ఇమేజ్లోకి వెళ్దాం. మనం వెళ్ళేసి నేను దీనికి కలరింగ్ ఇస్తాను నేను. సో ఇక్కడ కలర్ ఇద్దాం మనం. ఓకేనా? గుర్తుంది కదా మీకు కలరు? ఎస్ సార్. సో కావాలంటే సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకున్నాం. ఓకేనా? ఎస్ సార్. ఓకే, ఇంతవరకు చాలు. ఇప్పుడు మనం ఒకసారి సేవ్ చేద్దాం. సేవ్ చేసేసి ఒకసారి చూద్దాం. చూడండి డిఫరెన్స్ చూసారా? ఆ ఒక్క ఇమేజ్ని నేను ఎడిట్ చేస్తే అన్నీ ఎఫెక్ట్ అయిపోయినాయి ఇక్కడ. ఎస్ సార్. అంటే నేను ప్రతిదానికి నేను సపరేట్గా కలర్ ఇవ్వాల్సిన పని లేదు ఇక్కడ. ఓకే. ఎస్ సార్. ఒకదానికి చేంజ్ చేస్తే ఆ చేంజ్ మిగతా అన్నిటికీ వచ్చేసాయి. సో దట్ ఈస్ అనదర్ యూజ్ ఆఫ్ స్మార్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో స్మార్ట్ ఆబ్జెక్ట్ ఒకటేమో క్వాలిటీ మెయింటైన్ చేయొచ్చు, రెండు మనము ఇలా రెండు ఏంటి నాన్ డిస్ట్రక్టివ్ ఎడిటింగ్ చేయొచ్చు, మూడు మనము ఇలా అంటే ఇలా మల్టీపర్పస్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒక సింగిల్ ఇమేజ్ మీద మనము సింగిల్ ఇమేజ్ని ఎడిటింగ్ చేసి ఆ చేంజ్ అన్ని డూప్లికేట్స్ మీద రిఫ్లెక్ట్ అయ్యేలా చేసుకోవచ్చు. ఓకేనా? సో దీనివల్ల నాకు ఎంత టైం సేవ్ అవుతుందో చూడండి. ఇప్పుడు నేను ఇదే ఇట్లా కలరింగ్ ఒక్కొక్క దానికి ఇవ్వాలనుకోండి, నాకు చాలా టైం పడుతుంది. ఓకే, ఒక్కదానికి చేంజ్ చేసేస్తే ఆ చేంజ్ అన్నిటికీ వచ్చేసింది. సో చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ డబల్ క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైనా టైటిల్ టైప్ చేశాను అనుకున్నాను, SRK ఆర్ ఓకేనా. సో ఇట్లా దీన్ని చిన్న చేసుకున్నాం అన్నమాట. ఓకేనా, ఇలా పెట్టేస్తాను. ఓకేనా, సో దీనికి కావాలంటే మీరు గ్రేడియంట్స్ అవన్నీ ఇచ్చుకోండి. ఓకే, స్ట్రోక్ ఇవన్నీ ట్రై చేస్తున్నారు కదా, ఈ లేయర్ స్టైల్స్ ఇవన్నీ. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం సేవ్ చేద్దాం. ఓకేనా, సేవ్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం మనం. చూడండి ఇక్కడ అన్నిటికీ టైటిల్ కూడా వచ్చేసింది. ఓన్లీ సింగిల్ ఇమేజ్కి చేంజ్ చేశాను నేను అంతే. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్మార్ట్ ఆబ్జెక్ట్స్. ఓకే, అండ్ ఒకవేళ మీరు స్మార్ట్ ఆబ్జెక్ట్ని ఎడిట్ చేయకూడదు అంటే ఇప్పుడు సపరేట్ చేయాలనుకో అన్నిటిని, మీరు ఇక్కడ రాస్టరైజ్ చేసుకోవాలి ఇమేజ్. ఓకే, సో ఇక్కడ రైట్ క్లిక్ రాస్టరైజ్ లేయర్ అనండి. ఇప్పుడు ఇదిగా స్మార్ట్ ఆబ్జెక్ట్ కాదు ఇది. ఓకేనా, ఇప్పుడు ఈ ఇమేజ్ స్మార్ట్ ఆబ్జెక్ట్ కాదు, నార్మల్ ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు దీని మీద నేను ఏదైనా చేంజ్ చేశాను అనుకో, ఆ చేంజ్ నాకు వేరే వాటి మీద రాదు. ఓకేనా, సో దట్ ఈస్ ద థింగ్.